కూడా నమస్కారం. ఈరోజు ఎక్కడ ప్రభుత్వం మొండి వైఖరితోని విసికి వేసారి 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించి చాలా కమిట్మెంట్స్ వాళ్ళు రిటైర్మెంట్ పైసల పైన పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఇస్తాన డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి అసలు తరుణంలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కోర్టులో 8 వారాలలో రిటైర్డ్ ఉద్యోగుల పైసలు వాళ్ళకి ఇవ్వాలని దాదాపు ఒక 450 మందికి పైగా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని. ఎందుకంటే పూర్తి సాక్ష్యాలు వాళ్ళు 40 సంవత్సరాలు పనిచేసిన సాక్ష్యాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉండడం వల్ల అందరూ కూడా కోర్టుకు పోతే కోర్టు అందరికి జడ్జిమెంట్ ఇచ్చింది 8 వారాల పాటు. దురదృష్టవశాత్తు అందులో అమృతయ్య గారు మరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ నల్గొండ ఆయన స్వర్గస్థులైనరు. ఈ విధంగా చాలామంది మరణించారు కోర్టు కేసులో ఉన్నోళ్ళు. నిన్నటి వరకు వచ్చే వరకు 62 మంది. నిన్న ఇంకొక నంబర్ వచ్చింది, ఆ నంబర్తో కలిపి 62 మంది ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగులు స్వర్గస్థులైనారు. మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి హైకోర్టుకు పోయి కంటెంప్ట్ చేసిండ్రు. కంటెంప్ట్కు వాయిదా, 1 వాయిదా 2 వాయిదాలు 8 వాయిదా ఇవ్వాలి. కానీ మొన్నటి దినానే నాకు క్లారిటీ వచ్చింది ఇది వాయిదా పడబోతుందని. ఎందుకంటే గవర్నమెంట్ ప్లీడర్ అడ్వకేట్ ప్లీడర్ గారు అదే ఎవరైతే ప్రభుత్వం తరఫున వాదిస్తారో వాళ్ళు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పోయి ఈ కేసు ఏం చేద్దామంటే మళ్ళొకసారి వాయిదా అడగంటే లేదు జడ్జి గారు సీరియస్ అవుతుందంటే సీరియస్ అయితే కానీ నాకు జైలుకు పంపుతారు కదా పంపండి, నేను జైలుకైనా పోతా కానీ వాళ్ళ పైసలు మాత్రం నేను ఇయ్య. సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు అంటాడు నేను వాళ్ళ పైసలు మాత్రం నేను ఇయ్య. ఆయన ఇయ్యదంటే ఆయనదేముంటుంది, ముఖ్యమంత్రి గారు ఇచ్చు లేదంటుండు కాబట్టి లేదు. ఎందుకంటే ఆయన వేరే ఖర్చులు ఉన్నాయి, ఈరోజు వేరే ఖర్చులు ఉన్నాయి వాటికి ఆ జల్సాలో వాటికి కాపాడుకోవాలి కాబట్టి ఈరోజు ఆయనకు డబ్బులు కావాలి కాబట్టి వీళ్ళకి ఇస్తే నాకు కమిషన్ రావు, నాకేం రావు, నేను ఎందుకు ఇస్తా, నాకు పెద్ద ఎత్తున బడ్జెట్ ఎట్లా పోతుందో అట్లా మళ్ళీ వచ్చి నాకు గల్లాల పడాలి కాబట్టి ఆ ఆలోచనతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ కూడా వాయిదా బయట వరకు చాలా ఇబ్బందుల పాలైపోయాను, చాలా కష్టాలలో ఈరోజు ఉద్యోగులు ఉన్నారు. నిజంగా వాళ్ళు నా గ్రూప్లలో మెసేజ్లు పెడుతుండ్రు. ఏందనంటే ఈరోజు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముందని, అంటే మనుషులు ఇంత కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఈరోజు ఇది 62వ నంబర్. ఈ సార్ పేరు కల్లెం లక్ష్మీనారాయణ, రిటైర్డ్ గ్యాంగ్మ్యాన్, జడ్పీ జిల్లా పరిషత్ కరీంనగర్, 31/12/2024 రిటైర్డ్ అయ్యిండు. ఈయన విలేజ్ వచ్చి అన్నారం అంట. మరణించిన రోజు 7/2/2026 అంటే మొన్నటి దినాన మరణించిండు. అంటే ఇప్పటికీ సార్తో కలిపి టోటల్గా మరణించిన వారు దాదాపు 62 మంది. మన దృష్టికి వచ్చిన వారు 62 మంది. దయచేసి నేను అందుకని చెప్తున్నా, కోర్టులోకి పోయి మళ్ళా మీరు డబ్బులు వేయనోళ్ళు, కోర్టులో ఇప్పటి వరకు కేసు వేయని వాళ్ళు కోర్టులోకి పోవద్దని ఎందుకంటున్నా వీళ్ళ పరిస్థితి నేను చూస్తున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున మేనేజ్మెంట్ చేస్తుంది. ఈరోజు మేనేజ్మెంట్ పాలన ఈరోజు తెలంగాణ నడుస్తూ ఉంది. ఈరోజు దురదృష్టం ఏంటంటే నేను ఒక పోలీస్ అధికారిని ఈరోజు కలవడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు వాళ్ళ దగ్గరకు వచ్చేవరకు మన ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఓటుకు నోటు ఫైళ్ళు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి కుమ్మక్కై ఇద్దరి కాలక లేచిపోయినాయి. అక్కడ ఎవ్వరు ఏం లేవు. ఈ భారతదేశంలో మొట్టమొదటి ఫారెన్సిక్ ల్యాబ్ ఎక్కడైనా కాలిపోయిందంటే హైదరాబాద్నే కాలిపోయింది. ఎక్కడ కాలిపోలేదు భారతదేశంలో మొట్టమొదటిసారి. ఈరోజు ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి హోంమంత్రిగా పెట్టుకుంటారు. నీవు సాక్ష్యాలను సేకరించి సాక్ష్యాలను అన్నిటిని ఒక దగ్గర పెట్టి
ఈరోజు దోషులకు శిక్ష, బాధితులకు న్యాయం చేసే ఫారెన్సిక్ ల్యాబ్కి రక్షణ లేకుండా పోయింది. ముఖ్యమంత్రిని వెంటనే రాజీనామా చేయని ఒక్క ప్రతిపక్ష నాయకుడు ఎందుకు డిమాండ్ చేస్తలేడు? గట్టిగా ఎందుకు అడుగుతలేరు? ఈరోజు రేవంత్ రెడ్డి రాజీనామాని ఎందుకు కోరుతలేరు? ఈరోజు వెంటనే వీళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అలా బండి సంజయ్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, రిటైర్మెంట్ వల్ల పైసలు ఇచ్చేయాలని. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరు సంకనాకుతారు, ఎవరిదేం డౌట్ లేదు, అందరు సంకనాకుతారు. కానీ ఈరోజు వీళ్ళ తరపు నిలబడాలని ఎందుకు నిలబడతలేరు? ఎవరు స్ట్రాంగ్ ఎందుకు వస్తలేరు ఈరోజు? ఎందుకంటే ఈరోజు వీళ్ళకి ఎందుకు పోవాలి, అవి మాకే రావాలని. వీళ్ళంతా ఒక మేనేజ్మెంట్ ప్రకారం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు న్యాయ సహాయం మేము చేస్తాం, మేము మీతో నిలబడతాం, మీతో తప్పు మాతో జరిగింది. ఈరోజు వీళ్ళతో ఇంకొక బాధితులు చేరిండ్రు. ఈ 3 సంవత్సరాలు వాయిదా అసలు కేసీఆర్ నేను పెంచకపోతే అసలు ఇబ్బందే పోవు కదా. ఇప్పుడు నీవు పెంచడం వల్ల ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన ఎస్ఐలకు 15 సంవత్సరాలు గడిచిన వాళ్ళ ప్రమోషన్లు వస్తలేవు. ఎస్ఐలకు దాదాపు అన్ని జోన్లలో కలిపి ఒక 1000 మంది దాకా ఉంటారు. అన్ని జోన్లలో కలిసి దాదాపు 1000 మంది ఈరోజు ప్రమోషన్ లేక ఎస్ఐలుగా 15 ఏళ్ళకెళ్ళి వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇక డిఏలు లేవు, పిఆర్సీలు లేవు, ఏం లేవు. ఎంత దరిద్రంగా మన తయారైందంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కర్లేదు. ఇప్పటిదాకా నేను అశోక్ నగర్లో కూర్చున్నా, నిరుద్యోగులతో మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు మన ఉద్యోగాలు ఖాళీలు ఇప్పుడు పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకే రూపాయలు లేదబ్బా. రిటైర్డ్ అయిన వాళ్ళ 7500 మంది టీచర్లు ఉన్నారు. 7500 మంది టీచర్లు లేకుండా ఈరోజు స్కూళ్ళు నడుస్తున్నాయి కదా. ఈరోజు 7500 మంది టీచర్లను మీరు కలిసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల కోసం మీరు కొట్టాడాలి. వాళ్ళతోనేమో ఈ టీచర్లు ఖాళీలకు తీసేటట్టు చదువు ఎట్లా చెప్తారని చెప్పేసి వాళ్ళు కూడా కొట్టేటట్టు చేయాలి. ఈరోజు మన యూనియన్లు మనం పెట్టుకోనికి ఉండాలి. ఈరోజు పరుల యూనియన్ల మీద ఆధారపడేటట్టుగా మనం ఉండద్దు. ఈరోజు ఒక పెద్ద పోరాటం, పెద్ద ఉద్యమం తప్ప ఒక యుద్ధమే జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాకు ఏ రోజు, ఎందుకంటే నేను కోట్ల కేసు పోయినసారి నేను లాస్ట్ కేసు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీద వేసిన. బాజాబ్తా డైరెక్ట్ నాకు జడ్జి గారు చెప్పింది ఏంటంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీగా సస్పెండ్ అయినావు కాబట్టి నువ్వు కేసు వేసినావు అని అన్నారు. నేను అది వరకు కూడా వేసిన. కాళేశ్వరం మీద అన్ని కేసులు అడ్మిట్ అయినాయి, ఇక్కడికి వచ్చేటప్పుడు కాలే. ఎందుకంటే ఈరోజు ఆ విధంగా ఉన్నది. న్యాయం ఏ విధంగా నడుస్తుందంటే ఆ విధంగా సాక్ష్యాలు చూస్తలేదు, ఏం లేదు. కాబట్టి నా కోర్టులలో వెళ్తే న్యాయం జరుగుతుంది. ఈరోజు వాయిదాలు తప్ప ఏమయ్యే పరిస్థితి లేదు. ఈరోజు రాజ్యాంగాన్ని చాలామంది ఈరోజు మనం అంటూ ఉంటాం, నక్సలైట్లలో పోయిన వాళ్ళు నక్సలైట్లు మీరు బయటకు వచ్చేయండి, స్రవంతిలో కలవండి, మనం రాజ్యాంగాన్ని నమ్ముకుందాం, రాజ్యాంగం ప్రకారం మనం పనిచేద్దామని అంటారు. ఈరోజు ఆ రాజ్యాంగంలో అమలు పరిచేటటువంటి అధికారులు, ఉన్నత స్థానంలో ఉన్న అధికారులకు ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్లు అంటే విలువ లేనప్పుడు, హైకోర్టు జడ్జిలను గౌరవించనప్పుడు, హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించనప్పుడు, అది అమలు చేయనప్పుడు ఇది జనజీవ స్రవంతి ఏ విధంగా నడుస్తుందని చెప్పి నేను ఈ సందర్భం మీ అందరి ప్రశ్నిస్తున్నా. జనజీవన స్రవంతి అంటే ఇదేనా? ఇది సమసమాజ నిర్మాణం అంటే ఇదేనా? ఇది ఈరోజు వీళ్ళ ప్రాణాల విలువ లేదా? ఈరోజు వీళ్ళ ప్రాణాలంటే విలువ లేదా? ఇందాక నాకు మెసేజ్ వచ్చింది, ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగుల ఉసుడు దాకి రిటైర్డ్ అయ్యి 7 నెలలకెళ్ళి రిటైర్డ్ అయ్యి 7 నెలలు అవుతుంది. 7 నెలలకెళ్ళి కూడా చీఫ్ సెక్రటరీగా ఎట్లా కొనసాగుతాడు? నువ్వు ముందు ఈ మెడల్ బట్టి బయటకు నూకే అని చెప్పేసి తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు ఈరోజు బయటికి వెళ్ళిపోమని చెప్పారు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె రామకృష్ణారావు 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ దొంగ ఆఫీసర్ ఆఫ్ ది తెలంగాణ క్యాడర్ ఈజ్ సెట్ టు రిటైర్ ఆన్ 31st March 2026. నేను ఒకటి చెప్తున్నా, ఒకటి మీరు రాసుకోండి. మీరు బక్క జేడ్సన్ అనేటోడు ఏ రోజైనా చట్టసభలో పోయినా, ఎప్పుడు పోయినా రామకృష్ణారావు అనేటోడిని, సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడిని కొంతమందిని రౌండప్ చేస్తా. వాళ్ళు రిటైర్డ్ అయ్యి వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టిపోయకుండా నా పేరు చూసి పేరు పెట్టండి. న్యాయపరంగా నేను కొట్టాడతా, ఎంతకంటే అంత కొట్టాడతా. వీళ్ళు ఎన్ని లంచాలు తీసుకొని మేము తప్పించుకొని వెళ్ళిపోయినామని అనుకుంటారు కావచ్చు. అన్ని కేసులన్నీ తవ్వి బయటికి తీసి ఒక్కొక్కరిని వేటాడి వాళ్ళని జైళ్ళల్లో పంపుతా.
మీరు అనుకుంటున్నా కావచ్చు ఇంతమంది మోసం చేసినాం, మేము ఏం చేసినా నడుస్తాం, మేము ఐఏఎస్లము, మేము పెద్ద పీకుడు కానమని మీరు అనుకుంటుండొచ్చు. నాకు ఇంతమంది ఈరోజు న్యాయస్థానం మీద ఆశ పెట్టుకొని ఈరోజు వాళ్ళకు ఉన్నవి లేని పైసలన్నీ కలుపుకొని కోర్టుల్లో కేసులు వేసి న్యాయం జరుగుతుందని కొట్టాడితే ఈరోజు వాయిదాల మీద వాయిదాలు ఆడుతున్న మీరు సిగ్గు లేదా మీకు ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గుందా ఏమన్నా? మనిషా మీరు? నువ్వు మనిషివేనా? నువ్వు ఎంతమంది చచ్చిపోతా ఉంటే ఇంత కూడా సిగ్గు షెగ్గు మానం మర్యాద ఏం లేకుండా ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఏం ప్రభుత్వం ఇది? ఏం శాసనం ఇది? ఏ పరిపాలన ఇది? ఏం యూనియన్లు అవి? ఎక్కడ పోతుంది ఇది? ఎక్కడి పోయిన తెలంగాణ యోధులు? ఏడబోయిన తెలంగాణ వీరులు శూరులు? ఏం ఎట్లా నేను నెమ్మదిగా ఎట్లా మాట్లాడతా? నేను నాతో ఎట్లయితుంది? 61 మంది శవాలు నా ముందు పెట్టుకొని ఆ శవాల పైన ఉన్న దుప్పట్లను నేను చూసుకుంటా, ఆ శవాల పైన వస్తున్న అగరవత్తి వాసన నేను చూసుకుంటా, నేను ఎట్లా మాట్లాడాలి? కామ్గా ఎట్లా ఉండాలి? చాలామంది అంటారు మెల్లగా మాట్లాడతారు జడ్సన్, కోపం ఎక్కువ, ఆయన వల్ల వీళ్ళకి నష్టం కూడా జరుగుతుంది. ఎక్కడ నష్టం జరిగింది? లాభం చేస్తుంటే ఎక్కడ ఆపినాము? తెలంగాణ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణరావు, ఏ 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ది తెలంగాణ క్యాడర్ is set to retire on 31st March 2026 following the completion of 7th month extension. 7 నెలల ఎక్స్టెన్షన్ అంట. ఈయన ఏం మేధావి పని చేసిందని 7 నెలల పాటు ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. ఒక దొంగ. కాళేశ్వరంలో కింది ఈ కుబేర్ అనేది తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు బిల్లులు పాస్ చేసిండ్రు అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు. అప్పట్లో నేను సోషల్ యాక్టివిటీస్ ఉండే అనేకమైన ఆర్టీఏలు ఇస్తే దేని మీద కూడా ఏ రోజు కూడా ఇయ్యలేదు ఆయన. మిషన్ భగీరథకు ఆ స్కామ్ బయటకు వస్తలేదు. మిషన్ భగీరథ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్. ఆ స్కామ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఎందుకంటే అలా వాళ్ళు కూడా వర్కులు చేశారు కాబట్టి. ఎక్కడ మాట్లాడారు వాళ్ళు? బిగ్గెస్ట్ స్కామ్ గొర్రెల స్కామ్. సందీప్ కుమార్ సుల్తానే ఉండు ఫైనాన్స్ సెక్రటరీగా బిల్లు పాస్ చేసిన రామకృష్ణరావు. నో పనిష్మెంట్స్. ఇవన్నిట్ల బిల్లులు పాస్ చేసేట్ల ముందు వరుసలు నిలబడ్డ వ్యక్తులందరికీ ఈరోజు ఎక్కడ కూడా పనిష్మెంట్లు లేవు. పైగా 7 నెలల పాటు ఆయన నిజేస్తున్నట. ఇక వాళ్ళు ఏం చెప్పారు? హీ సూపర్ అన్యుయేషన్ అంటే సూపర్ మ్యాన్ అంట. ఆయన సూపర్ మ్యాన్. సూపర్ అన్యుయేషన్ విల్ బ్రింగ్ టు ఏ క్లోజ్ ఏ టెన్యూర్ దట్ హ్యాస్ coincided with several key phases of the state's administrative and development journey అంట. డెవలప్మెంట్ జర్నీ అంట. ఈరోజు తెలంగాణను అర్ధ పాతాళానికి, తెలంగాణను అప్పుల పాలు చేయడానికి, తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరగడానికి, తెలంగాణలో కాంట్రాక్టు విధానానికి పెద్ద ఎత్తున ఈరోజు ప్రోత్సాహం కల్పించడానికి, తెలంగాణ పరిపాలన విధానం గాడి తప్పడానికి, స్కాములు పెరగడానికి, ఇవన్నిటికీ కీ పర్సన్ ఎవరు అని అంటే సోమేష్ కుమార్ ఎంతనో. సోమేష్ కుమార్ తర్వాత ఈరోజు రామకృష్ణారావు అనేటోడు అంత పెద్ద కీ పోస్ట్ ప్లే చేయడం జరిగింది. అంత పెద్దగా ఈరోజు ఆట ఆడడం జరిగింది. ఆ స్థానంలో ఈరోజు మేము ఏమన్నా చేయొచ్చు. మేము ఎన్ని ఈ తెలంగాణకు అధికారంగా నాకు తెలంగాణలో నౌకరు కావాలి ఐఏఎస్ అందరూ కూడా. ఈరోజు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటే మనం తెలంగాణకు పోవాలి. మన సోమేష్ కుమార్ది ఈరోజు అన్ని స్కాములు చేసినా అన్నారు. సోమేష్ కుమార్ గారిని ఏం పీకలేకపోయినరు. అరవింద్ కుమార్ ఇక జైలుకు అని చెప్పిండ్రు. అమయ్ కుమార్ అంటోడు జైలుకు అని చెప్పిండ్రు. నవీన్ మిట్టల్ అంటోడు జైలుకు అని చెప్పిండ్రు. లోకేష్ కుమార్ అంటోడు జైలుకు అని చెప్పిండ్రు. ఈరోజు ఇంతమంది పేర్లు చెప్పినా ఎవ్వరికి ఏం కాలే, ఎవ్వరికి ఏం పీకలేకపోయినరు. హలో సార్. సార్ నేను లైవ్లో ఉన్నా. మాట్లాడండి సార్. లైవ్లో మాట్లాడతారా? సరే సార్, స్పీకర్ ఆన్ చేసి. నమస్కారం జడ్సన్ గారు. నమస్తే అండి. ఈరోజు చాలా బాధతోటి మీతో మాట్లాడే సందర్భం ఇది. సార్ 38 సంవత్సరాలు నిజాయితీగా పనిచేసే ప్రభుత్వంలో రిటైర్ అయిన 1.5 సంవత్సరం గడిచింది. ఇప్పటి వరకు ఏమీ రిటైర్మెంట్
జ్యూస్ రాలేదు. మార్చ్లో హైకోర్టు ని అప్రోచ్ చేయడం జరిగింది. హైకోర్టు అంటే రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం, న్యాయం జరుగుతుందని వెళ్ళాం. 8 వారాల్లో మా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. 8 వారాలు అంటే ఇమ్మీడియట్ గా మా ఆర్డర్స్ ని ఫైనాన్స్ సెక్రటరీ గారి ఛాంబర్ లోకి వెళ్ళేటట్టుగా పంపించగలిగాము. ఫలితం ఏం రాలేదు. 15 వారాల తర్వాత కంటెంప్ట్ కేసు వేశాము. కంటెంప్ట్ అంటే కోర్టు ధిక్కరణ అనే అర్థం. కోర్టు ధిక్కరణ చాలా సీరియస్ గా ఉంటుంది. కోర్టు ధిక్కరణ ఆర్డర్స్ మీద కోర్టు చాలా సీరియస్ ఆర్డర్స్ ఇస్తారు అనే భావం ఉండేది నాకు. మార్చి చివరిలో ఆర్డర్ వస్తే జూన్ లో కంటెంప్ట్ కేసు వేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు కంటెంప్ట్ కేసు కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. ప్రతిసారి అడ్వకేట్ గారు నెక్స్ట్ టైం సీరియస్ గా ఉంటుంది అని చెప్తున్నారు. ఈసారి ఈ రోజు ఇచ్చిన ఆర్డర్ లో కొత్తగా ఫామ్ ఏ అనేది యాడ్ చేశారు. అది ఏంటి, ఫామ్ 1 అంటే ఏంటి అని చూస్తే ఈసారి మళ్ళీ రెస్పాండెంట్స్ అంటే ప్రభుత్వం దీని మీద కూడా అఫిడవిట్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే నాకు పూర్తిగా ఈరోజు కోర్టులో కంటెంప్ట్ కేసు మీద కూడా ఆశలు పోయి ఒక రకమైన నిరాశతోటి ఈరోజు ఉన్న మార్గం ఒక్కటే నాకు కనిపిస్తుంది. జడ్సన్ గారి పోరాటంలో అందరం కలిసి వెళ్ళటం ఒక్కటే మిగిలింది అనిపిస్తుంది. జడ్సన్ గారు, ఈ ప్రభుత్వం 63-64 సంవత్సరాల వృద్ధుల మీద ఇంత నిర్దయగా ఉండటం మాత్రం చాలా బాధాకరం. రోజు మీరు చెప్తున్న లిస్టు, మా గ్రూపుల్లో వస్తున్న లిస్టు, చనిపోతున్న వాళ్ళ పేర్లు చదివితే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి అధికారుల కింద మనం ఇన్ని సంవత్సరాలు నిజాయితీగా పనిచేయటం చాలా తప్పు అని అనిపిస్తా ఉంది. ఉంటాను. సరే, థ్యాంక్ యూ. ఇది ఒక 38 సంవత్సరాలు పనిచేసిందట. 38 సంవత్సరాలు. ఈయన పెద్దారెడ్డి గారు, ఈయన ఫోన్ చేసింది ఒక పెద్దారెడ్డి గారు. అంటే మనం అనుకుంటాం కదా రేవంత్ రెడ్డి గారు అంతా రెడ్డి రాజ్యం నడుస్తుందని. అర్థమైందా? పెద్దారెడ్డి గారు ఫోన్ చేసిండ్రు. ఇప్పుడు దాకా మాట్లాడింది పెద్దారెడ్డి గారు. ఈరోజు ఇన్ని సంవత్సరాలు, 38 సంవత్సరాలు పెద్దారెడ్డి గారు ఉద్యోగం చేసిన నిస్వార్థంగా సేవలు అందించిన ప్రభుత్వానికి, నిస్వార్థంగా రూపాయి లంచాన్ని తీసుకోకుండా. ఈ పెద్దారెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్లో చేసిండ్రో అవన్నీ కూడా నేను చూసిన. చాలా పెద్ద బంధుత్వం ఉంది ఈరోజు తెలంగాణలో. తెలంగాణ ప్రభుత్వంలో చాలా పెద్ద బంధువులు ఉన్నారు ఆయనకు. అయినా కానీ అంతమంది బంధువులు అంటే ఆయన కమిషన్లు ఇచ్చి తీసుకోవడం ఇష్టం లేక నిజాయితీగానే కష్టపడ్డ పైసలు, నా డబ్బులు నేను ఒక్కొక్క రూపాయి అక్కడ దాచిపెట్టుకున్నా, నా డబ్బులు నాకు న్యాయంగా రావాలి కాబట్టి నేను ఎవ్వరిని కూడా 1 రూపాయి లంచం ఇయ్య, న్యాయ పోరాటం చేస్తా, తెచ్చుకుంటా అని అన్నారు. అంటే ఈరోజు వాయిదాలు పడి ముందు తెచ్చుకున్న జడ్జిమెంట్లకే ఈరోజు సవాల్ చేసి అసలు పైసలు ఇయ్యమనే కాడికి లుచ్చా ఆలోచనకి ఈరోజు ఈ లుచ్చా ప్రభుత్వం వచ్చిందంటే ఏమనాలి చెప్పండి. ఆయన మాటలు వింటుంటే గుండె రగిలిపోతూ ఉంది. ఈరోజు లుచ్చా ఆలోచన కాకుంటే ఏంది ఇది? మళ్ళా అసలు మీకు పైసలే ఇచ్చేది లేదనే తీరుగా ఈరోజు ఫామ్ ఏ అని అంటే నాకు ఎక్కువ జ్యుడిషియల్గా తెలియదు, కానీ ఈరోజు అసలు ఆ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఆయన మాటలను బట్టి. ఆయన చెప్తా ఉంటే నేను ఎక్కువ ప్రశ్నలు అడగలేకపోయినా. ఈరోజు చాలా బాధ, చాలా వేదనతో నాకు ఉన్నది, చాలా కసితోని కూడా ఉన్నది. ఈరోజు ఎంతమంది సమస్యలు నాకు ఇష్యూస్ చెప్పినా కానీ నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇష్యూ తప్ప నేను వేరే చెయ్యను అని చెప్పి కరాఖండిగా చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇంకొకళ్ళు పోరాటం చేస్తారు, దీని మీద గట్టి కొట్టాడగలుగుతారు, వాళ్ళ న్యాయం చేపిస్తారు, కానీ ఆ భరోసా నాకు కూడా లేదు, ఎవరి మీద లేదు. అందరు తప్పించుకపోతూ ఉన్నారు. ఈరోజు 60 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఎక్కడ కూడా నెమ్మదిగా లేరు. ఉద్యోగస్తులు కూడా నెమ్మదిగా లేరు. ఉద్యోగస్తులు కూడా నిమిషానికి భయపడి, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ పోలీసులో ఉన్నటువంటి అధికారులు కూడా ఈరోజు ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ల వరకు
ఈరోజు వాళ్ళందరూ కూడా అభద్రత భావంతోనే డ్యూటీ చేస్తూ ఉంటారు, భయపడకుండా డ్యూటీ చేస్తూ ఉంటారు, అవమానంతో డ్యూటీ చేస్తూ ఉంటారు, అవహేళనతో డ్యూటీ చేస్తూ ఉంటారు. ఈరోజు మన దగ్గర అత్యధికంగా పోలీసులు చనిపోయిన, అత్యధికంగా ఉపాధ్యాయులు చనిపోయిన పరిస్థితి. ఇవాళ నాకు కొంచెం ఆశ ఉండే ఇవాళ న్యాయం జరుగుతుందేమో అని. నాకు రాత్రే తెలిసింది ఇవాళ బిస్కెట్ కాబోతుందని. రేపు ఏం జరగబోతున్నా సెక్రటరియట్కి వెళ్ళి నాకు నైటే లీక్ వచ్చింది. మళ్ళా వాయిదా అడుగుతుండ్రు, వాళ్ళని మోసం చేయాలి ఆలోచన ఉన్నది దొంగలకు. వీళ్ళు దొంగలు, వీళ్ళు 420 కనుక సిగ్గు లేకుండా ఓట్లు కావాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు ఈరోజు దొంగలంతా. ఈ 420 గాళ్ళంతా ఈరోజు ఓట్లు కావాలని తిరుగుతూ ఉంటారు. రాష్ట్రాన్ని వెళ్ళే దొంగలు ఈరోజు ఓట్లు కావాలని తిరుగుతున్నారు. మాకు ఓట్లు కావాలని సిగ్గు శరము ఏమన్నా లేకుండా ఈరోజు కొంచెం కూడా ఏ మనుషులు ఏం బతికిది వాయిదాలు అడుగుతారా మీరు? పసరిచ్చేది లేదా? రేవంత్ రెడ్డిగా నేను డైరెక్ట్ అడుగుతున్నా. నేను ఈరోజు రిటైర్మెంట్ చేసుకున్న పైసలు వీళ్ళకి ఇచ్చేది ఉందా లేదా? ఇచ్చేది ఉంటే మరి ఇవ్వాలనా లేదా? ఈరోజు నీ కోర్టుకు నువ్వు ఏ విధంగా పోయిన వాళ్ళకి ఏ విధంగా సభ చేస్తే వీళ్ళ పైసలు ఇచ్చేది లేదని ఏ విధంగా మీరు అఫిడవిట్ చేసే ప్రయత్నం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు వారు సేవలు అందించారు? నీకు మొత్తం బడ్జెట్ తిన్నా, నీకు నీ కేసీఆర్కు మీ బీజేపీ ఎంత తిన్నా కానీ మీకు సరిపోదు. దున్నపోతులు లెక్క తిన్నా, అన్ని స్కాములు చేసి తిన్నా, లక్షల కోట్లు తిన్నా మీకు సరిపోదు. మీకు విదేశీ బ్యాంకులలో అకౌంట్ చేసుకొని దాచిపెట్టుకున్నా మీకు తృప్తి ఉండదు. ఈరోజు వాళ్ళకు ఈ పైసలు తప్పితే వేరే బతుకులేదు. ఈరోజు ఆయన మాటలల్లా ఇందాక మాట్లాడిన పెద్దారెడ్డి గారి గొంతుల ఆ జీరతోని ఆయన ఎంత వేదనతో ఉందో మనకు అర్థం కావాలి. ఇప్పటి వరకు 62 మంది మరణించిన వారి 62 ఈ కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ ఇవి. ఈరోజు ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వం ఈరోజు మనిషి లెక్క ఆలోచిస్తలేరు. ఇన్ని రోజులు నా దగ్గర వీళ్ళు పని చేసిండ్రు, ఇన్ని రోజులు వీళ్ళు నా దగ్గర డ్యూటీ చేసిండ్రు కాబట్టి వీళ్ళని మేము ఆదుకోవాలి అనే ఆలోచన ఈరోజు ప్రభుత్వంకు లేదు. మనుషులైతే కదా, మానవత్వం ఉంటే కదా ఈరోజు అడిగేది. వీళ్ళు ఎవరైతే వీళ్ళ తరపున ఫోర్ఫ్రంట్గా ఉండి పోరాడాల్సిన, ఈరోజు యుద్ధ నౌకలు లెక్క ఉండాల్సిన నాయకులు ఎక్కడున్నారు? ఎక్కడి పోయినరు? వాళ్ళు సంఘాల పేర్లతోని ఎంజాయ్ చేసుకుంటా, పండుగలు తిరుగుకుంటా ఈరోజు తీర్థాలకు పోయిన పరిస్థితి. ఫోన్ కొట్టండి ఎక్కడున్నారో అడుగుతారు. వినోదాలు చేసుకుంటా, విందులు చేసుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే మీకు నాయకత్వం ఈరోజు. అందుకని నేను ఒకటే నిర్ణయానికి వచ్చిన, ఒకటే సంఘం ఫామ్ చేద్దాం అన్ని ఉద్యోగులకు కలిసి, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, టీచర్ అందరు కలిపి ఒకటే అసోసియేషన్. అందరు ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమం లేస్తేనే ఉవ్వెత్తున ఈరోజు కందిరీగలు లెక్క చేస్తే ఈ కంత్రి నా కొడుకుల మీద పడితేనే ఈరోజు న్యాయం జరుగుతుంది. కందిరీగలు లెక్క లేచి కంత్రిగాళ్ళ మీద పడితే ఈరోజు న్యాయం జరుగుతుంది. కానీ ఊరికే మాత్రం న్యాయం జరగదు. వీళ్ళు మూర్ఖులు కాదు, వీళ్ళకి ఏ పేరు పెట్టినా తక్కువనే. వీళ్ళు మూర్ఖులు కాదు, ఇంకా అంతకు మించిన ఏ పేరు పెట్టినా వీళ్ళకి ఓకే. అంత అష్టదరిద్రులు ఈరోజు వీళ్ళ కాడికి వచ్చాక వీళ్ళ శిక్షల కాడికి వీళ్ళు చేసిన నేరాలకు ఘోరాలకు సాక్ష్యాలు లేకుండా చేస్తారు. ఇంత దోచుకుని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రజానీకం మీద బరువేసి లక్షల కోట్ల స్కాములు జరిగితే ఒక్క నాయకుడు అరెస్ట్ కాడా? ఈరోజు ఒక్క లీడర్ అరెస్ట్ కాడా? ఒక్క చీటర్ అరెస్ట్ కాడా? ఒక్క రోగ్ అరెస్ట్ కాడా? ఒక్క లోఫర్ గాడు కూడా అరెస్ట్ కాలే పొలిటీషియన్లలో. అంతటా ఉద్యోగులే బలిచ్చిండ్రు. అమ్మోరుకు బలిచ్చినట్టు బలిచ్చింది తీసుకపోయి వాళ్ళని బలిచ్చిండ్రు. వీళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యి అందరూ నీకు నేను, నాకు నువ్వు అన్న తిరిగా వీళ్ళందరూ బతికే పరిస్థితి, పంపకాలు పంచుకునే పరిస్థితి. ప్రతి దోపిడీలో ఇంత దారుణంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించింది. వాయిదాలపైన వాయిదాలు అనుకుంటా
చాలా బాధాకరం. నాకు 101% కోర్టుకు పోయిన వాళ్ళకు న్యాయం జరుగుతుందనే నమ్మకము నాకు లేకుండే. ఎందుకు ఉండదో ఈరోజు రేవంత్ అనేటోడు ఆటాన బీజేపీ, ఆటాన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఈరోజు తెలంగాణ లీజుకు తీసుకున్నాడు. ఆయనకు లీజుకి ఇచ్చేసిండు కాంగ్రెస్ పార్టీని. ఈ 5 ఏళ్ళు దున్నుకో ఏమన్నా చేసుకో అని 5 ఏళ్ళ పెద్ద ఫ్రాంచైజ్ ఇచ్చేసింది తెలంగాణ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ. ది కాంగ్రెస్ పార్టీ హ్యాస్ గివెన్ తెలంగాణ యాజ్ ఫ్రాంచైజ్ టు రేవంత్ రెడ్డి. 50% టీడీపీ, 50% చంద్రబాబు నాయుడు అన్ని మేనేజ్మెంట్ చేస్తాడు. ఈరోజు 4th సిటీ మీద పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ పైసలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, అన్నిటిలో పైసలు ఉన్నాయి. ఈరోజు ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఇది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిన పైసలు ఇవి. కోర్టు ఇమీడియట్గానే వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వాలి. దిస్ ఇస్ అ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని చెప్పే పదం చెప్పాలి వాళ్ళు, కానీ చెప్పరు ఈరోజు. ఎందుకంటే ఈ ప్రాణాలంటే విలువ లేదు. 62 మంది ప్రాణాలు విలువ లేదు ఈరోజు. అందుకనే నేను చలో ఢిల్లీ పిలుపునిస్తున్నాం. 9, 10, 11 3 రోజుల పాటు అక్కడ కార్యక్రమం నడుస్తుంది. అక్కడ మనం ఈ మరణించిన వారి 62 ఫోటోలు పెడదాం, అక్కడ ఎగ్జిబిషన్ పెడదాం. హాస్పిటల్లో ఉన్నవారు, వైద్యం తీసుకుంటున్నవారు, బెడ్ రిడన్ అయినవారు, బెడ్ల పైన అయినవారు, వ్యాధిగ్రస్తులైన వారు, వాళ్ళందరి ఫోటోలు పెట్టి ఎగ్జిబిషన్ పెడతాం. తెలంగాణలో జరుగుతున్న తమాషా చూడండి అని భారతదేశ పౌరులు పిలిపిద్దాం. ఇండియా గేట్ దగ్గర వాళ్ళ భాగోతం చూపెడదాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర, ఏఐసిసి దగ్గర మన ఆకలి డప్పులు వినిపిద్దాం. అక్కడ ఒక పెద్ద పోరాటం మనం అక్కడ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికల్లో కూడా వీళ్ళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అందరు ఈరోజు నాకు ఎవరు మిత్రులు అన్న, నాకు ఎవరు అంతా దొంగలు కనబడుతుంది. ఈరోజు ఎవరు నిలవాలే. ఎన్నికల ముందు వాడు వీడు స్టేట్మెంట్, ఎన్నికల తర్వాత ఆయనతో కూడా కనబడరు ఇక. కాబట్టి రోడ్లపైన మనమే ఉండాలి, మన వాణిని వినిపించాలి, మన పోరాటం మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు ఈ రాత్రి సమయాన్ని మీకు చెప్తున్నా. నాకు ఎక్కడ కూడా వీళ్ళు న్యాయం చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేటోని వీళ్ళని అందరినీ కూడా నేను చాలా దగ్గరికి వెళ్ళి గమనించుకుంటూ వచ్చిన. వీళ్ళందరూ కూడా క్రిమినల్స్. ఈరోజు రాష్ట్రాన్ని, 2 రాష్ట్రాలను క్రిమినల్స్ పాలిస్తూ ఉంటూ మన రాష్ట్రం అయితే 101% ఆయన అడ్వైజర్నే నడుస్తూ ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ అంటే వాడు ఖమ్మమోడు పెట్టుకున్నాడు. అరే నా తెలంగాణ బిడ్డలు ఉప ముఖ్యమంత్రి నేనున్నా, బయటికి వెళ్ళి వచ్చినోడు ఒక దొంగ, ఓటుకున్నోడు దొంగ అనేటోడు ఇక్కడ దొంగ ఉన్నాడు. నేనన్నా వీళ్ళని ఆదుకుంటాను. నేను కమిషన్లు తీసుకునే శుద్ధ పూసను. బొగ్గు దొంగతనం అయినాక సెటిల్మెంట్ అయినట్టుంది. ఎవరు నోళ్ళు కూడా తెరుస్తలేరు. ఏబిఎన్ల కథనాలు లేవు, ఎన్టీవీల కథనాలు లేవు. ఇక బొగ్గు ముచ్చట లేనే లేదు. బొగ్గు కనబడతలేదు. లోపలనే కోల్డ్ స్టోరేజ్ వేసి మొత్తం దొబ్బేసినట్టుంది ఆల్రెడీ. కాబట్టి ఈ విధంగా రోజుకొక ఫోటో పెట్టుకొని నేను వీడియో చేస్తూ ఉంటే, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత బాధ అంటే అంత బాధ ఉన్నది. నాకు జాతీయ మానవ హక్కులు ఇచ్చిన కమిషన్ నాకు ఇచ్చిన సమయం మార్చి 6వ తారీఖు, 6కో 8కో ఉన్నది, 8 వారాలు. ఈలోపు నేను లాస్ట్ వీక్లో ఇంకా కొన్ని అడిషనల్, ఇప్పటి వరకు మరణించిన అడిషనల్ రిపోర్ట్ కూడా వాళ్ళకి నేను సబ్మిట్ చేస్తా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రపతి గారికి మన వినతి పత్రం ఇవ్వాలి. రాష్ట్రంలో అందరూ కూడా సంతకాలు పెట్టాలి. ఒక కామన్ రీప్రజెంటేషన్. దీని మీద సూర్యాపేట, ఖమ్మము, కోదాడ అన్ని జిల్లాలు తిరిగి సంతకాల సేకరణ చేసి ఈరోజు రాష్ట్రపతి గారికి ఇచ్చి, ఈరోజు మానవ హక్కులు ఏ విధంగా కాలరాస్తున్నాయో, ఇక్కడ ఉన్న నాయకులు ఎవ్వరు కూడా ఏ విధంగా పట్టించుకోకుండా వదిలేసిండ్రో,
చిట్ట చివరకు ఆపోజిషన్ కూడా ఏ విధంగా మనల్ని విస్మరిస్తుండో ఇది వాళ్ళకు తెలపాల్సిన అవసరం మన పైన ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు తాండవం జరగాలి, ప్రభుత్వం మీద తాండవం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇది ఒక ప్రాక్టీస్ అనేది కాకుండా మరి ఉద్యమం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం పైన జరగాలి. ఇందాక పెద్దారెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈరోజు ఉద్యమం అనేది జరగాలి. మీరు క్యారమ్ బోర్డులతో కాదు, వీళ్ళతోని క్యారమ్ బోర్డు ఇండోర్ గేమ్స్ కాదు వీళ్ళతో ఆడాల్సింది. వీళ్ళతోని కులే మైదాన్ల వీళ్ళ పైన కబడ్డీ ఆడాలి, వీళ్ళను ఫుట్బాల్ ఆడాలి. ఫ్రెండ్లీ ఫుట్బాల్ కాదు, ఫుట్బాల్ దెబ్బ తాకితే మళ్ళీ ఎగిరి అవతల గోల్ కాడ పడాలి, అటువంటి షాట్ కొట్టాలి. అటువంటి ఉద్యమం, అటువంటి తాండవం అనేది తెలంగాణ జరగాలి. యూనియన్ లీడర్లకు ఎస్ఓ చెప్తా, శాత కాకుండా మూసుకొని కూర్చొని మీరు ప్యాకప్ చేసుకోండి. చిన్న చితక క్యాలెండర్లు చిన్న చిన్న ఆటలతో అయ్యేది కాదేది. ఈరోజు ఎవడైతే మోసం చేస్తుందో వాళ్ళ దగ్గరికే పోయి వాళ్ళతో నిలబడి వాళ్ళతో మద్దతు తెలుపుకుంటే ఏ విధంగా నడుస్తుంది? ఇది కమిటెడ్ బడ్జెట్ అనేది ఎవడియాలి? కమిటెడ్ బడ్జెట్ ఎవడియాలి? కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎవడియాలి? మానవ హక్కులు ఎవరు కాపాడాలి? తెలంగాణలో ఉద్యోగుల హక్కులు ఎవరు కాపాడాలి? కాన్స్టిట్యూషన్ హెడ్ కాపాడాలి. ఎందుకు నిలబడాలి? ఎందుకు మాట్లాడారు ఈ విధంగా జరుగుతుందని? ఢిల్లీకి ఎందుకు చెప్పరు? ఈరోజు అందరు కలిసి ఒక తమాషా ఆడతారు. ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎవడు దోస్తు కాదు. అందరూ మనతో ఆడుకున్న వాళ్ళే, అందరూ వీళ్ళతోని బంతాట ఆడుకున్న వాళ్ళే, అందరూ వీళ్ళని వీధి పాలు చేసిన వాళ్ళే. సీరియస్ ఫైట్ చేద్దామా చేద్దాం, లేకుంటే కుక్కి పెయిన్ల సద్దామా సద్దాం. కానీ అటు ఇటు కానీ ఆటలు మాత్రం ఆడద్దు, అటు ఇటు కానీ ఉద్యమాలు అస్సలు చేయొద్దు. ఈరోజు మన దిక్కు ప్రాణాలు పోతా ఉంటే తమాషాలు చేసుకుంటూ కూర్చుంటారా? ఇవి చిన్న చిన్న ఫోటోలు పెట్టి ఏదో పెద్ద ప్రోగ్రామ్ చేసినట్టుగా, ఏదో యుద్ధం చేసినట్టుగా చూపెడతారు గ్రూప్లలో పెట్టుకుంటా. ఇప్పుడు ఉన్నోళ్ళు దొంగలు కాదు, గజ దొంగలు. గజ దొంగలతో ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా మనం వ్యవహరించాలి. డెకాయిట్లు వీళ్ళు, బందిపోట్ల కంటే మించిన డెకాయిట్లు వీళ్ళు. ఈరోజు వీళ్ళందరూ కలిసి వీళ్ళ దగ్గరకు వచ్చే వరకు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఏం చేస్తారు? వాళ్ళు ఫారెన్సిక్ ల్యాబ్ ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. మొట్టమొదటిసారిగా ఒక ఫారెన్సిక్ ల్యాబ్ ఎక్కడైతే ఓటుకు నోటు దొంగ సంబంధించిన కేసులు ఉంటాయో, మీరు ఒకసారి డీజీ గారు ఏం చెప్పిందో ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత అసలు అంటే మన దగ్గరకు వచ్చాక ఎందుకు న్యాయం చేయరు, వాళ్ళ దగ్గరకు వచ్చాక ఏ విధంగా ఉంటారో ఒకసారి మీరు చూడండి, వినండి. ఇల్లది నిన్న ఉదయం 10:08 hours లో FSL లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో FSL में పని చేసిన ఎంప్లాయీ సాయి కృష్ణ వెంటనే ఇన్స్పెక్టర్ కు ఇన్ఫార్మ్ చేశారు. He also used the fire extinguisher and the fire alarm also gave us an alert. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అండ్ by 1:30 the fire was brought under control. ఈ ఇన్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజ్ కి అసెస్మెంట్ ప్రస్తుతం చేస్తున్నాము. 2 ఇంపార్టెంట్ కేసెస్ లో గురించి సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు. అదే 2 ఇంపార్టెంట్ కేసుల పేరు చెప్పారు. 2 ఇంపార్టెంట్ కేసెస్ అంటారు, కేసుల పేరు చెప్పారు. నేను దాని మీద ఈరోజు కేంద్ర హోంశాఖలోనే ఫిర్యాదు చేసిన. ఈరోజు అంటే కేంద్ర హోంశాఖ బేడీలు పట్టుకొచ్చి వీళ్ళు ఎవరెవరు కాలబెట్టే బేడీ వేస్తారని కాదు, కానీ అక్కడ ఫిర్యాదు అనేది నమోదై ఉండాలి. మన టైం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్పాలి అని చెప్పేసి నేను ఫిర్యాదు ఇచ్చిన. ఆ ఫిర్యాదు వివరాలు నేను మీకు చెప్తా, ఒకసారి వినండి వీళ్ళది. నిజం కాదు. In both these cases, the first case of the Anti-Corruption Bureau, ఆ కేసులో 16 మెటీరియల్. యాంటీ కరప్షన్ బ్యూరో కేసు ఏంది? ఒకసారి సార్ ఫోటో తీసి చూపెడతా. యాంటీ కరప్షన్ బ్యూరో కేసు ఏంటంటే ఓటుకు నోటు
ఈ కేసు యాంటీ కరప్షన్ బ్యూరో డీల్ చేస్తున్న కేసు Material objects 2015 లో were received in the FSL and all these cases reports were submitted to FSL in 2015 itself. ఓకే ఆ కేసులో అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ 2015 ఈ 2015 కేసు మేము సాక్ష్యాలన్నీ కోర్టుకు ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి మేడం గారు చెప్తున్నారు. have been returned back to the honorable court in 2021 itself. సో ఆ కేసు గురించి ఏం మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏం మెటీరియల్ మన FSL లో లేదు. సెకండ్ గా ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్. ఈ కేసు ఏంది? రెండో కేసు ఫోన్ ట్యాపింగ్. అంటే ఇది కేసీఆర్ మీద ఉన్న కేసు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పైన ఉన్న కేసులు ఆ పేర్లు తీయరు. ప్లస్ ఓటుకు నోటు 2015 కేసు తీయరు. కానీ రెండు ఎవిడెన్స్లు గాలిపోయినాయి అని చెప్పి ఒకరి మీద ఒకరు అబండాలు వేసుకుంటారు. ఎవరు? బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. దీనిపైన ఒక భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఫారెన్సిక్ ల్యాబ్ చనిపోయినప్పుడు దానికి ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది. అసోటి మంత్రి నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి నా బీఆర్ఎస్ కోరది, నా బీజేపీ కోరది. ఎందుకు కోరతలేవు ఇవి? ఈరోజు చిలక పలకలు పలుకుతున్నాడు బండి సంజయ్. ఈరోజు నువ్వు వెంటనే రాజీనామా చేయాలని నువ్వెందుకు కోరతలేవు? దీనిపైన నేను ఇచ్చిన ఫిర్యాదు ఎవ్వరు మాట్లాడతలేదు కాబట్టి ఈరోజు నేను ఒక ఫిర్యాదు ఇచ్చిన. అసలు ఎందుకంటే దీనిపైన ఈమెనే మేడం గారే చెప్తుండ్రు. ఎందుకంటే మేడం గారు ఇదివరకు మిస్ వరల్డ్ జరిగినప్పుడు మిల్లీ మ్యాగీ అని ఇంగ్లాండ్ ఎవరైతే మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఉంటుందో ఆమె ఇంగ్లాండ్ పోయిన తర్వాత ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఏం కంప్లైంట్ ఇచ్చిందంటే నన్ను వేశ్యలుగా ప్రవర్తించారు హైదరాబాద్లో నాతోని అన్నప్పుడు నేను దానిపైన మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నేను మేడం గారికి కూడా మేడం అప్పుడు ఉమెన్ సేఫ్టీలో ఉండే ఆ కేసు డీల్ చేసింది. మేడం గారిని చైర్మన్గా పెట్టి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసిండ్రు. కమిటీ వేస్తే ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఫహీం ఖురేషీ అనేటువంటి పేరు బయటకు వచ్చింది. ఎందుకంటే ఫహీం ఖురేషీ అనేటువంటి లోపలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అక్కడికి ఈవెంట్ కాడికి లోపలి తీసుకుపోయిండు. ఆమె ఏమన్నదంటే మాతోని అక్కడ నిర్వాహకులు ఎవరు జయేష్ రంజన్ అనేటోడు మీరు ఆడుతూ ఉండండి, పాడుతూ ఉండ్రి, ఈదుతూ ఉండ్రి, గెదుతూ ఉండండి, మిమ్మల్ని మేమేమనము అని చెప్పి మాతోని వేశ్యలు లేక మాతోని వ్యవహరించారు. కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళి నేను ఇళ్ళకెళ్ళి నిష్క్రమిస్తున్నా, నేను ఇళ్ళకి వస్తలేను అని చెప్పేసి ఇగో ఈమెనే మిల్లీ మ్యాగీ ఇచ్చింది. దీనిపైన మేడం గారు ఇగో ఇది కమిటీ ముగ్గురికి వేసిన కమిటీ ఏంటంటే నా దగ్గర ఎందుకో అన్ని సాక్ష్యాలు నా దగ్గర అట్నే ఉన్నాయి. ఇగో ఇది మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల నిజమేమిటో విచారణకు ఆదేశం. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీ గారి నాయకులు స్పందించిండు. మిస్ వరల్డ్ పోటీ నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించిన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ గారు, మరో ఐపీఎస్ అధికారిని రామా రాజేశ్వరి అయితే వీళ్ళందరినీ కలిసి ఒక కమిటీ వేసిండ్రు. మరి ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? మేడం గారు అన్నారు ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? అది ఎందుకు బయటకు వస్తలేరు? ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారు? దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను తెలంగాణ మహిళా కమిషన్లో నేను ఫిర్యాదు చేసిన. తెలంగాణ మహిళా కమిషన్ గారు మరి అక్కడ ఆ హోటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపారు. నాకు ఫోన్ చేశారు. ఈ ఇన్సిడెంట్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అనగానే అది విచారణ ఎట్లా క్లోజ్ అయింది మొత్తం క్లోజ్ చేసి పడేసారు. అసలు ఆ రిపోర్ట్ మరి అది సీరియస్ కానప్పుడు కమిటీ ఎందుకు వేసిండ్రు? ఆ కమిటీ ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు మేడం గారు ఈ రెండు కేసులలో ముఖ్య పాత్రధారులు ఏమంటే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పారు? ఎందుకు మాట్లాడరు? అంటే ఈరోజు ఈ తెలంగాణను పాలిస్తున్నది ఎవరు? ఈ తెలంగాణలో 62 మంది నిస్వార్థంగా పనిచేసిన ఉద్యోగులు మరణించినా ఎందుకు విలువనిస్తలేరు? అంటే వీళ్ళంతా క్రిమినల్స్ కాబట్టి, వీళ్ళు కాబట్టే వీళ్లకు పేదల ప్రాణాలంటే విలువ ఉండదు. పోలీస్ అధికారులు నేను తప్పు పడతలేను. కాకపోతే ఈరోజు మీ పైన ఎందుకు అంత ఒత్తిడి ఉంటా ఉంది, అంత ఒత్తిడికి ఎందుకు వంగి పని చేయాల్సి వస్తుంది అనేది ఈరోజు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజానీకం ఉన్నది. తెలంగాణ పాలన వ్యవస్థ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది. నేను ఇచ్చిన ఫిర్యాదులో ఈరోజు టు ది యూనియన్ హోమ్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ ఇది ఎవరు చేయాలి?
బీజేపీ నాయకులు చేయాలి, బీఆర్ఎస్ నాయకులు చేయాలి కంప్లైంట్. వాళ్ళు ఇవ్వకుంటే ఈరోజు ఆపోజిషన్ లీడర్ లెక్క నేను ఇచ్చిన, ఇది ఆపోజిషన్ పార్టీ చేయాల్సిన పని నేను చేసిన. ఐ బక్క జెడ్సన్, రెసిడెన్స్ ఆఫ్ హైదరాబాద్, పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్, విష్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ సీరియస్ కన్సర్న్స్ అరైజింగ్ ఫ్రమ్ ది రీసెంట్ ఫైర్ యాక్సిడెంట్ at the Telangana State Forensic Laboratory. As per media reports and official statements, a fire broke out at the FSL premises on Saturday at around 10 a.m., causing damage to certain sections including the computer forensic laboratory, library and HRD room. While the FSL authorities have stated that most material objects and case properties and that the evidence relating to key cases had already been submitted to courts, the incident has generated widespread public concern due to the sensitive nature of certain cases linked to the laboratory. నేను ఈ అన్ని కేసులలో ఎందుకు మీ ఎంబడి ప్రతి కేసు మీరు ఏ చేసినా దాన్ని ఎంబడే వాడతా. నేను ఎందుకు వాడతా అంటే ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి మేము న్యాయం చేసేదాకా, ఈరోజు మిమ్మల్ని చేంజ్ చేస్తా చెప్పినా కదా, మీకు శిక్షలు పడేదాకా మేము వేటాడతా. ద టూ మ్యాటర్స్ దట్ హ్యావ్ పర్టికులర్లీ డ్రాన్ పబ్లిక్ అటెన్షన్ ఆర్, ఇందాక మేడం చెప్పినట్టుగా నేను దాని మీదనే ఇచ్చిన ఫిర్యాదు, నేను ఎక్కడ లైన్ తప్పలేను. నేను ఎందుకంటే మేడం పేర్లు చెప్పలే కాబట్టి నేను పేర్లు చెప్తున్నా బాజాబ్తా. ఎందుకంటే పెద్ద ఏది ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టుకున్న ఓటు దొంగన అది పిక్కునేది ఏం లేదు కాబట్టి. ద టూ మ్యాటర్స్ దట్ హ్యావ్ పర్టికులర్లీ డ్రాన్ పబ్లిక్ అటెన్షన్ ఆర్, ఓటుకున్నోడు దొంగల గురించి చెప్తున్నా. ఓటుకున్నోడు దొంగల ఫోటో పైన పెడతా, ఎందుకంటే వాళ్ళు పెద్ద పితామహులు కదా ఈ రాష్ట్రానికి, పెద్ద పితామహులు కదా ఈ దొంగలే చూపించాలి కదా. ఈ దొంగలు the two matters that have particularly drawn public attention are 2015 vote for note. ఇగో ఇక్కడ నడుస్తుంది, రెడ్ హ్యాండ్ ఫోటోలు ఉన్నాయి, ఈ రెడ్ హ్యాండ్ ఫోటోలు ఉన్నాయి, రెడ్ హ్యాండ్ వీడియో ఉన్నది. ఇగో ఇక్కడ కట్టలు ఇచ్చేటోడు రెడ్ హ్యాండ్ పోలీసులు పట్టుకున్న ఈరోజు మన ముఖ్యమంత్రి అంటే పోలీసులకు కూడా బాస్ ఆయన. ఈరోజు డీజీపీ గారు కూడా ఈ దొంగకు సెల్యూట్ కొట్టాలి, ఈరోజు సిపి గారు కూడా సెల్యూట్ కొట్టాలి, ఈరోజు హోం మంత్రి కూడా, ఈరోజు కేంద్ర హోంమంత్రి కూడా సెల్యూట్ కొట్టాలి. ఇప్పుడు ఈయనను ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈయన బాసు. ఎవరైతే ఇక్కడ రెడ్ హ్యాండ్గా గల్లా బట్టి గుంజుకపోతుండ్రో వాళ్ళందరూ కూడా ఈయనకు దండం పెట్టాలి. వాళ్ళందరూ జీతాలు కోస్తారు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపుతారు, ఈరోజు వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తారు, వాళ్ళకి ప్రమోషన్లు ఇయ్యరు, వాళ్ళని అనగదొక్కుతారు. ఎందుకంటే ఈరోజు ఈయన ముఖ్యమంత్రి కాబట్టి మీ అంత చూస్తా అంటుండు మీరు నన్ను పట్టుకున్న వాళ్ళను. అందుకనే ఈరోజు 25 మంది పోలీసులు చచ్చిపోయిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏడ కూడా పట్టించుకుంటలేడు. ఈరోజు 15 సంవత్సరాలకి వెళ్ళి ఎస్ఐల ఉద్యోగం 2012 బ్యాచ్ చేసుకున్నా ఈరోజు ఎవరిని కూడా ఈరోజు ప్రమోషన్లు ఇవ్వకుండా వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఆ బ్యాచ్ 2012 బ్యాచే ఎస్ఐలే ఎక్కువ మంది నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళ ఆ రోజు ఉన్నారంట, అక్కడ డిప్యూటీ చేసినట్ట కొత్తగా వచ్చింది కాబట్టి. అప్పటికి వాళ్ళు వచ్చి 3 ఏళ్ళు అయింది, మీరందరూ ఎవరికి గుర్తుపట్టారు వీళ్ళైతే ఫ్రెష్గా ఉన్నారని ఎక్కువ ఆ బ్యాచ్ని తీసుకొచ్చి పెట్టింది కాబట్టి వాళ్ళు ఎవరికి ప్రమోషన్ లేకుండా ఆపినారు. ఇక ది 2015 నా కలుపు రగిలిపోతుంది. ఇవాళ 62 మంది చచ్చిపోయినరు, నేను ఇట్లనే మాట్లాడతా. ది 2015 vote for note case, the alleged phone tapping case involving political leaders and officials. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరిది? ఈ 3 ఏళ్ళ సర్వీస్ పెంచిన దొంగలది. ఈ 3000 ప్రమోషన్ పెంచడం వల్ల ఈరోజు ఆ భారం అంతా నా మీద పడ్డది, వాళ్ళకి ఇచ్చే పైసా నేను ఇవ్వలేకపోతున్నా అని తప్పించుకుంటుంది ఎవరు? టెలిఫోన్ దొంగ. ఇక ఇప్పుడు ఒకసారి మంచిగా నేను మీకు వివరిస్తా. ఈరోజు 2 సంఘటనలు జరిగినాయి. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ దొంగ ఏం చేసిందంటే, మీ సర్వీసు రిటైర్మెంట్ ఇవ్వడానికి నా దగ్గర పైసలు లేవు ఇప్పుడు కాబట్టి మీ సర్వీస్ 3 ఏళ్ళు పెంచుతా అని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? ఫోన్ ట్యాపింగ్ దొంగ. ఈ ఫోన్ ట్యాపింగ్ చేయంగానే ఈ ఓట్ ఫర్ నోట్ దొంగ ఏం చెప్తుందంటే 3 ఏళ్ళు పెంచిండు కాబట్టి ఈ బరువు అంతా నా మీద పడ్డది, నేను మొయ్యలేకపోతున్నా, వాళ్ళ పైసలు ఇవ్వకపోతున్నా అని చెప్పేసి ఈరోజు ఓట్ ఫర్ నోటు దొంగ చెప్పారు. కానీ ఈ 2 దొంగల ఈ ఫోన్ ట్యాపింగు, ఈ 2 దొంగల ఫైళ్ళు కలిపి ఏమైనా ఈరోజు కాలిపోయినాయి. ఓకేనా? కాలిపోయినాయి. కానీ మేడం గారి పేరు చెప్తాక కాలిపోయింది. ఓకేనా? అంటే నేను ఈ విధంగానే ప్రజెంటేషన్ ఇస్తా. ఏ దొంగలు మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ దొంగలు అరే నేను పెంచినా నేను న్యాయం చేయాలని మాట్లాడగాని దగ్గరికి పోయి మాట్లాడారు వాళ్ళు. ఈరోజు వీళ్ళ న్యాయం చేయమని వీళ్ళు మాట్లాడారు. ముఖ్యమంత్రి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి, ఈరోజు FSL ల్యాబ్ను కాపాడేలోనివి నీ దగ్గర హోంమంత్రి అనేది అనవసరం, నువ్వు ఇమీడియట్గా ఎవరికైనా సీనియర్ నాయకునికి అది అప్పచెప్పాలి, లేకుంటే నువ్వు వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఫారెన్సిక్ ల్యాబ్ కాలలేదు. ఇంకా ఇదేం ఎండాకాలం కాదు షార్ట్ సర్క్యూట్ గానికి ఈరోజు పొద్దుగాల 10 గంటలకు అయిందంటే రాత్రి చల్లగుండే,
రాత్రి చల్లగుండే, పొద్దుగాల ఇంకా చలి వాతావరణం ఉంది, పొద్దుగాల కూడా అటువంటిది ఏ విధంగా కాలిపోయింది, ఎట్లా ఒక అగ్ని ప్రమాదం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఈరోజు ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు వచ్చి అవి చూడాలి. కానీ ఫారెన్సిక్ ల్యాబే కాలింది కదా ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అవార్డు ఇవ్వాలి. దీని మీద ఎవరు కూడా ఆయనకెళ్ళి కోరరు. అయితే అట్ ది సేమ్ టైం FSL అథారిటీ హ్యావ్ డినైడ్ లాస్ ఆఫ్ ఎవిడెన్స్. ఏ ఎవిడెన్స్లో పోలే మా దగ్గర. బ్రహ్మాండంగా ఉన్నాయి ఈరోజు, బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉంటే 2015లా ఓటుకు నోటు దొంగ అయితే ఇవాళ దాకా జైల్లో ఉండాల్సినోడు ఏ విధంగా ఈరోజు చట్టసభల్లో పోయి ముఖ్యమంత్రులు మంత్రులు అవుతుంది ఈరోజు ఎందుకు డిపార్ట్మెంట్ కట్టే? అది పాలకుల తప్పిదమా, ఎవరి తప్పిదమా అది? ఇన్ని రోజు 10 ఏళ్ళకెళ్ళి ఇవాళ దాకా ఏం కాకుంటే ఈరోజు దొంగలు దొరలైతూ ఉన్నారు కదా, ఈరోజు దొంగలు నీతులు చెప్తూ ఉండ్రు కదా, ఈరోజు దొంగలు పాలన చేస్తూ ఉండ్రు కదా, ఈరోజు అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉండ్రు కదా, ఈరోజు తెలంగాణను అర్ధ పాతాళానికి తొక్కుతూ ఉండ్రు కదా. ఈరోజు 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు పెట్టి తెలంగాణ చేస్తే వాళ్ళ బలిదానాలకు అర్థం లేకుండా చేసిండు కదా ఈరోజు. ఎందుకంటే వాళ్ళని తప్పిస్తూ ఒక దొంగ ఇంకో దొంగను తప్పిస్తుంది కాబట్టి 2015లో జరిగితే 2023 దాకా కేసీఆర్ అంటే వాడు ఏం పీకలేకపోయింది కేసులో, ఏం అరెస్ట్ చేయలేదు. ప్లస్ ఈయన ఇప్పుడు వాళ్ళ కేసులలో ఏం పీకలేకపోతున్నాయి. ఎందుకు? మ్యాక్స్ ఫిక్సింగ్. వీళ్ళందరూ కలిసి ఎవరిని చంపుతుండ్రు? రిటైర్డ్ ఉద్యోగులను చంపుతుండ్రు, ప్రభుత్వ ఉద్యోగులను చంపుతుండ్రు, నిరుద్యోగులను చంపుతుండ్రు, రైతులను చంపుతుండ్రు, పేద ప్రజలను చంపుతుండ్రు. హైడ్రా పేరుతోని పేదోళ్ళు కట్టుకున్న ఇల్లు గూల కొడుతూ ఉంటారు, వాళ్ళ జాగాలు గుంజుకుంటూ ఉన్నారు ఫ్యూచర్ సిటీ పేర్లతో. అదొక తమాషా ఉంది. ఇక అది ఆ ఫైల్ కూడా వచ్చింది, జర మాట్లాడమని. 1000 ఎకరాలు గుంజుకుంటా ఉన్నారు. ఏ పత్రికలు రాయాయి. ఇప్పుడు నేను చదువుతున్న దానిపైన కూడా ఏ న్యూస్ పేపర్లో ఎన్నో కూడా ఛానల్ రాదు. ఎందుకని ఏ పేపర్కు రాయాలి. ఇలా జాతీయ హోంశాఖ కార్యదర్శి కేసు రిజిస్టర్ అయింది, నంబర్ అయింది. అయినా నేను ఏ పేపర్ కాదు, ఎవరు రాసేది లేదు. కోంగిస్కా గొట్టంగాడు ఎవరు దీని గురించి మాట్లాడే దమ్మున్న ఛానల్ ఎవ్వరు లేడు ఈ తెలంగాణ, ఎవ్వరు లేడు. అంతా లప్పంగానే. అర్థమైందా? గివెన్ ది సీరియస్నెస్ ఆఫ్ దీస్ కేసెస్, ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హై ప్రొఫైల్ పొలిటికల్ పర్సన్. నా డిమాండ్, నేను మొగోన్ లెక్క మునగాన్ లెక్క రాసిన, యోధున్ లెక్క రాసిన కంప్లైంట్. ఓకే. At the same time, FSL had denied loss of evidence and stated that investigations are underway to ascertain the cause of the fire. Given the seriousness of these cases, the involvement of high-profile political personalities and the political potential impact on public trust in investigative institutions, మాకు నమ్మకేమో పోయింది, అసలు లేదు. కానీ the incident has created apprehension among citizens about the సేఫ్టీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఫారెన్సిక్ ఎవిడెన్స్. అసలే ఎగిరిపా. ఇంకా అందులో చాలా రేపులైన అవన్నీ ఎవిడెన్స్ పోతే ఒక 2 కేసులే చెప్పింది, ఇంకా వేరే వేరే కేసులు చాలా ఉంటాయి, అవన్నీ ఏమైనా తెలియదు. ఇన్ ఏ డెమోక్రసీ గవర్న్డ్ బై రూల్ ఆఫ్ లా, ఇక్కడికైనా చట్టం మాట్లాడతా. ఇన్ ఏ డెమోక్రసీ గవర్న్డ్ బై రూల్ ఆఫ్ లా, ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఆల్ ఫారెన్సిక్ అండ్ డిజిటల్ ఎవిడెన్స్ రిలేటింగ్ టు సెన్సిటివ్ క్రిమినల్ అండ్ కరప్షన్ కేసెస్ ఇన్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. The cause of the fire is established transparently. Any possibility of sabotage, negligence or deliberate destruction of evidence is thoroughly investigated. Public confidence in investigative agencies and forensic systems is maintained. In view of the above, ఇవన్నీ కూడా జరగాలి. వాస్తవం ఇవన్నీ జరగకుండా ఏం జరిగిందని I humbly request the Ministry of Home Affairs to order an independent central investigation, thorough and appropriate central agency of high level sit into the fire incident at Telangana FSL. Ensure a forensic audit జరగాల్సిన అవసరం ఉంది, ఇన్వెంటరీ వెరిఫికేషన్ జరగాల్సిన అవసరం ఉంది ఆఫ్ ఆల్ కేసెస్ రిలేటింగ్ టు సెన్సిటివ్ కేసెస్. ఇందులో రేపులైన మర్డర్లైనవి, కొన్ని అర్థం కాని తీరుగా మర్డర్లు చేయని, అవన్నీ కూడా ఈరోజు ఇంట్లోనే ఉంటాయి. వాళ్ళందరూ కూడా తప్పించుకుంటారు. డైరెక్ట్ మెజర్స్ ఫర్ డిజిటల్ బ్యాకప్, chain of custody verification and preservation of all evidence. Seek a detailed report from the state government of Telangana regarding cause of the fire. ఇక్కడ మన బీజేపీ నాయకులు వచ్చి కాపాడతారు, చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ వాళ్ళంతా దిగుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇలా A2 కదా. డ్యామేజ్ అసెస్మెంట్, స్టేటస్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ ఇన్ మేజర్ కేసెస్, స్టెప్స్ టేకెన్ టు ప్రివెంట్ recurrence. The request is being made in the interest of transparency, justice and maintaining public faith in institutions.
I request your good office to take this representation on record and initiate appropriate action at the earliest. ఈ కేసు ఇదైంది. దీనికి నా కేసుకు నంబర్ కూడా రావడం జరిగింది. కేసు నంబర్ వచ్చి MIN మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ E/2026/005643 కేసు నంబర్ కింద కేసు రిజిస్టర్ అయింది కేంద్ర హోంమంత్రి శాఖ కార్యదర్శి దగ్గర. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి అన్ని అంశాలపైన ఈరోజు నేను ముఖ్యంగా వీళ్ళకి జరిగినటువంటి ఆవేదన పైన వీళ్ళ మోసం చేస్తూ ఉంటే ఈ మోసగాళ్ళకు కూడా గుట్టు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా రిటైర్మెంట్ పైసలు ఇస్తలేదు కాబట్టి మాట్లాడుతున్నా అంటున్నారు. ఈరోజు మీరు చేస్తున్న సక్కన్ పూస కార్యక్రమాలు ఏందని చెప్పేసి నేను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా వీళ్ళపైన న్యాయ పోరాటం చేస్తాం. ఈరోజు ఒకటి గ్యారెంటీ చెప్తున్న రిటైర్మెంట్ ఉద్యోగులారా, మీరు ఏడ కూడా నిరాశ నిస్పృహాలకు లోన్ కావాల్సిన అవసరం లేదు. మీ పైసలు బరాబర్ ఇప్పిస్తా, ఖచ్చితంగా ఇప్పిస్తా, ఇచ్చే తీరుతాము. ఈరోజు మీ బలము మీకు తెలియకుండా పెరుగుతూ ఉంది. మీ మద్దతుదారులు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండరు. ఈరోజు ఢిల్లీలో జరగబోయే తాండవం ఉంటుంది. అక్కడ మీకు ఎంతమంది మద్దతుగా కదలబోతున్నా మీరు చూడండి. కాబట్టి అందరూ రేపు పొద్దుగాల ఇగనైనా మీరు అప్పు చేస్తారా సప్పు చేస్తారా, రిజర్వేషన్ దొరకకుంటే జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కైనా సరే ఈరోజు మీరు రిటైర్డ్ అయిన వృద్ధులు కాదు, మీరు సీనియర్ సిటిజన్ కాదు. ఈరోజు పోరాటం చేయాల్సిన యోధులు మీరే అని బయటికి రావాలి. పోరాటం చేసిన నవ యువ కిషోర్ లెక్క మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ రోజు మన జలియన్ వాలాబాగ్లా జనరల్ డయర్ ఈరోజు ఏది మన ఆ రోజు అక్కడ వీరులపైన మరి అక్కడ వచ్చిన ప్రజలపైన కాల్పులు జరిపి వాళ్ళందరినీ చంపితే ఈరోజు ఆ జనరల్ డయర్ కన్నా డేంజరస్ వ్యక్తుల మధ్యలో ఈరోజు మనం బతుకుతూ ఉన్నాం. మన పాలకులు ఈరోజు జనరల్ డయర్ కంటే ప్రమాదకరమైన వ్యక్తులు ఈరోజు మనల్ని పాలిస్తూ ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ వానికి కొంచెం దయనన్న దాక్షిణామం నుంచి కొన్ని జాగాల స్కూళ్ళు కట్టిండ్రు, కొన్ని జాగాల కాలేజీలు కట్టిండ్రు, కొన్ని జాగాల హాస్పిటళ్ళు కట్టిండ్రు, కొన్ని జాగాల డ్యామ్లు కట్టిండ్రు, కొన్ని జాగాల ట్రైన్లు వేసిండ్రు, కొన్ని జాగాల బస్సులు వేసిండ్రు. కొద్దో గొప్ప మన మీద దయదలిచి కొంచెం ఆదుకున్నారు. రజాకర్లు అనేటి అనబడేటోళ్ళని కూడా ఈరోజు వాళ్ళపైన పాటలు పాడతాం. వాళ్ళు ఎన్ని దాష్టికాలు చేసిండ్రు, కానీ వాళ్ళు స్కూలు కట్టిండ్రు. ఓ ఉస్మానియా దవాఖాన కట్టిండ్రు, ఒక నీలోఫర్ దవాఖాన కట్టిండ్రు, ఒక నీమ్స్ హాస్పిటల్ కట్టిండ్రు, ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టిండ్రు, మహబూబియా కాలేజీలు కట్టిండ్రు, నిజాం కాలేజీలు కట్టిండ్రు, జిల్లాలలో పంచతంత్ కాలేజీలు కట్టిండ్రు, ఒక ఆర్టీసీ బస్సులు తీసుకొని వచ్చిండ్రు, కరెంటు తీసుకొని వచ్చిండ్రు. ఈరోజు వాళ్ళు కొద్దో గొప్ప మేలు చేసిండ్రు. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు కట్టించినాయి కానీ ఇటు నిజాం సర్కారు కట్టినాయి కానీ అన్నీ అమ్ముకుంటున్న రజాకర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు ఈరోజు మనం పాలిస్తూ ఉన్నారు. జనరల్ డయర్ కంటే ప్రమాదమైన వ్యక్తులు ఈరోజు మనం పాలిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఊరికే కూర్చుంటే మౌనంగా ఉండి మన ఖైదాలు ఇస్తే ఈరోజు మనం న్యాయం జరిగేది. ఈరోజు మన పైన లాఠీలు జులిపించినా, మన జిల్లాకి తీసుకుపోయి జైళ్ళల్లో వేసినా, చెరసాలలో వేసినా, మన నినాదాలు ఇచ్చుకుంటా ఈరోజు పోరాటం చేసుకుంటా సావనైనా సావాలే, మన హక్కు అయినా సంపాదించుకోవాలి. దీనికోసమే మనం తెచ్చుకున్న తెలంగాణ. ప్రతి ఆపరేషన్కు పోస్ట్ ఆపరేషన్ అనేది ఉంటుంది. ఆపరేషన్ కాగానే గుండె ఆపరేషన్ కాగానే ఇక గుండె పనిచేస్తుందని కాదు, గుండె ఆపరేషన్ అయిన తర్వాత కూడా పోస్ట్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కూడా మనము మన శరీరంతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే 1200 మంది విద్యార్థుల బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణకు పోస్ట్ స్ట్రగుల్ అనేది కూడా ఇంపార్టెంట్. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన పోరాటం అనే అవసరం. ఎందుకంటే దానికి ఒక షేప్ తీసుకొచ్చేదాకా ఆ షేప్ను మనం తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా తెలంగాణకు మన కేసీఆర్ ఇక మనకు ఇది తెచ్చిండు, ఇక కేసీఆర్ అది ఇది అని చెప్పి తెచ్చి ఆయన దోసుకుంటా ఉంటే చూసుకుంటా వాళ్ళు పంచుకుంటా ఉంటే మనం సమాస చూసుకుంటా కూర్చున్నాం. తెలంగాణ తెచ్చిండు, ఇక ఈయన చూసిండు, ఇక అయిపోయింది ఇక్కడికని. కాబట్టి ఇటువంటి భయానకమైన పరిస్థితులలో ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు మనం ఖచ్చితంగా ఈరోజు ఒక యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఒక ఫైటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పోస్ట్ తెలంగాణ స్ట్రగుల్. రాసుకోని టైటిల్, దిస్ ఈజ్ పోస్ట్ తెలంగాణ స్ట్రగుల్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఇక మనం అప్పుడు ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, స్వయం పాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం బతకడానికి పోరాడాలి, మన ప్రాణాలు కాపాడుకొని పోరాడాలి,
మన అన్నం సంపాదించుకొని పోరాడాలి, మన తిండి ఇంకొకటి గుంజుకపోకుండా మనం పోరాడాలి, మన ఉద్యోగాలు పోగొట్టుకోకుండా మనం పోరాడాలి. ఆ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ అవుతాడు, నా తెలంగాణ వచ్చినాక నేను పరీక్ష రాసుకుంటా అని చెప్పి పేపర్ జింపేస్తే తెలంగాణ వచ్చింది. అదే పరీక్షను 2016లో కవితక్క పేపర్ అమ్ముకున్నది. కవితక్క పేపర్లు అమ్ముకుంది. మళ్ళీ నిరుద్యోగుల తరపున నేను పోరాటం చేస్తానని నిరుద్యోగులను పిలిచి మీటింగ్ పెట్టించింది దొంగ. రేవంత్ రెడ్డితో చేతులు కలుపుతారు, అడికోర్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటారు. ఇదంతా సిండికేట్ అని చెప్తాను. కాబట్టి ఈరోజు నాకు ఎవ్వరి మద్దతు అవసరం లేదు. నేను ఎవ్వరి మద్దతు అడగా, నాకు నా రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఎవ్వరి మద్దతు అవసరం లే, నేను ఎవ్వరి మద్దతు అడగా. ఎందుకంటే వీళ్ళంతా సిండికేట్లు. కాబట్టి ఈరోజు మలిదశ ఉద్యమం మనం బతకనికి, మన అన్నం మనం కాపాడుకోనికి, మన ఇల్లు మనం కాపాడుకోనికి, హైడ్రాఓని కంత్రి కళ్ళు నా ఇంటి మీద పడకుండా ఉండనికి, హైడ్రాఓని కంత్రి చూపు నా ఇంటి మీద ఉండడానికి, ల్యాండ్ ఎక్వేషన్ అని కన్ను నా ఫ్యూచర్ సిటీ అని కన్ను నా అన్నం పెట్టే నా భూమి మీద పడకుండా ఉండడానికి ఈరోజు ఫైట్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మరొక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమంలో ఒక రిటైర్డ్ ఉద్యోగులకు సమస్య కాదు. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు అందరూ మద్దతుగా రావాలి, నిరుద్యోగులకు అందరు మద్దతుగా రావాలి, హైదరాబాదులకు అందరు మద్దతుగా రావాలి, భూమి కోల్పోతున్న వారికి అందరు మద్దతుగా రావాలి. దోపిడీ వ్యవస్థ పైన పీరికిలు బిగించి ఈరోజు ముక్కమ్మడిగా మనం పడాల్సిన అవసరం ఉంది. కందిరీగల లెక్క కంత్రీల మీద పడాల్సిన అవసరం ఉంది. మరి దశ పోరాటం, మరి ప్రదేశ ఉద్యమం మనం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పటి వరకు 62 నంబర్ 62 మందిని రిటైర్ అయిన ఉద్యోగులను సక్సెస్ఫుల్గా చంపిన రేవంత్ రెడ్డి గారికి మీకు సదా ఏది మన ఏవో అభినందనలు చెప్తారు. అటువంటి అర్థనాదాలతో కూడినటువంటి వందనాలు చెప్తా ఉన్నా. వాళ్ళ కుటుంబాలకు నెమ్మది కలగాలని కోరుకుంటున్నా. వాళ్ళకు జోహార్లు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దయచేసి ఈ వీడియోను రేవంత్ రెడ్డి అనే రాక్షసుని దాకా, ఆ దుర్మార్గుల దాకా చేరేదాకా మీరు ఇచ్చేయండి. మరిదశ ఉద్యమానికి ఫర్ అవర్ సర్వైవల్, ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్ అయ్యేదాకా మనం నిలబడాలి. ఈరోజు ఒకరికొకరం చేయి కలుపుకోవాలి. 4 చేతులు కలిపేదాకా మనం. హలో, నమస్తే, లైవ్లో ఉన్నారు, మాట్లాడతారా? రైట్. నాకు బాగా నచ్చింది. ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తూ ఉన్నారు, అది 100% కాదు, అది 100 అసలు ఎంత పర్సెంటేజ్ అంత. అది ఈరోజు ఎందుకు అసలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత మోసం చేస్తుంది ప్రజలను, ఉద్యోగులను, రిటైర్ వాళ్ళను. దాని గురించి అసలు ప్రతిపక్షాలు అయిన బీఆర్ఎస్ మాట్లాడతలేదు. ఏ రకంగా ఉందంటే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ అవసరాలను ప్రజల అవసరాలు చెప్తున్నారు అసెంబ్లీలో కానీ బయట కానీ. కానీ యాక్చువల్ రిటైర్ గురించి మాట్లాడతారు. అసలు ఇంకొకటి ఏంటంటే, సరే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ రాష్ట్ర బీజేపీ ఏం చేస్తుంది? ఇప్పుడు అధికారం రావాలంటే కనీసం పట్టించుకోవాలి కదా. మీరు అడుగుతున్న అంశాన్ని అసలు అసెంబ్లీలో ఏ బీజేపీ నాయకుడు అడగలేదు. వాళ్ళు అడిగిన తూతూ మంత్రంగా అడుగుతున్నారు తప్ప అసలు నిజంగా ఇంతమంది 62 మంది చచ్చిపోయారు అనే విషయాన్ని అసలు ఈ ప్రతిపక్ష పాత్ర అసలు చేయడం లేదు సార్. మీరందరూ సిండికేట్ అనే పదం వాడారు, అది కూడా అవాస్తవం. వీళ్ళంతా లోపల ఒకటే ఈ ప్రజలను మోసం చేస్తున్నారు. కారణం ఏంటంటే సార్, నాకు నేను గమనిస్తుంది ఏంటంటే, ఆ ఉద్యోగ సర్వీస్ మొత్తంలో వీళ్ళంతా అసలు ఒక దోపిడీ వర్గానికి చట్టబద్ధంగా దోపిడీ చేస్తున్నారు. రూల్ ఆఫ్ లా, మీరందరూ ఇంకో పదం రూల్ ఆఫ్ లా కరెక్టే. చట్టబద్ధ పాలన, చట్టం అధికారాన్ని తెచ్చుకొని చట్టబద్ధ పాలన ద్వారా వాళ్ళు మోసం చేస్తారు. చట్టబద్ధంగా మోసం చేస్తారేమో అనిపిస్తుంది నాకు. వస్తుంది మీరందరూ 100% కరెక్ట్. ఈ రోజు కాదు, నేను గత 10-15 ఏళ్ల నుంచి నేను ఆలోచిస్తున్నా. ప్రభుత్వాలు అధికార పార్టీ సార్, మీరు లైన్ ఉండండి. నేను ఇవాళ ఒక వీడియో తీసిన సార్ మీకు. అంటే ఇప్పుడు మన ఫైట్ ఫర్ ఇవాళ ఒక ఉద్యోగి కానీ మీలాంటి వాటి కానీ ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు రూపాయి జమ చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు సార్. ఇల్లు కట్టుకుంటారు, ఓకేనా? వాళ్ళు నేను బఫర్ జోన్లో ఉందని అది రిజిస్టర్డ్ అయింది నంబర్ 1. నేను ఎందుకంటే ఫస్ట్ నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరు పట్టించుకుంటలేను. నేను ఇవాళ ఒక రిటైర్మెంట్ వల్ల ఉద్యోగుల వాళ్ళ ఇల్లును కలవడానికి నేను పోతున్నప్పుడు నేను ఒక సీన్ చూసిన. ఈరోజు ఒక సామాన్య, మీ పేరేం సార్? మీ పేరు అవసరం లేదు కానీ మీరు ఉన్నారు సార్. మీరు రిటైర్మెంట్ అయిన పైసలు ఏవో పైసలతో ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నారు. ఆ ప్లాట్ పైన మీరు పర్మిషన్ ఎవరిచ్చిండు? మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిండు. ఆ మున్సిపాలిటీ పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్లు అవుతాయి, మున్సిపాలిటీ అయితే అవన్నీ చూసినాకనే బ్యాంక్ లోన్ ఇస్తారు. ఇక నీ ఇల్లు ఇప్పుడు చెరువులో ఉందని చెప్పి నేను బఫర్ జోన్ ఇచ్చి ఇల్లు గుల్లగొట్టింది సార్. ఇల్లు గుల్లగొట్టినప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ నువ్వే చేసినావు, మున్సిపాలిటీ నువ్వే ఇచ్చినావు. కాబట్టి ఇక్కడ ఇల్లు నువ్వు గుల్లగొట్టడం ఇంకో జగన్ నాకు జాగి ఇవ్వాలి, ఓకేనా? నేను దీనిపైన చట్టం యొక్క అంశాలను తీసుకొని కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి మరీ ఇచ్చిన.
కానీ వాళ్ళు మాట్లాడలే. నంబర్ 1. ఈరోజు నేను ఒక వీడియో పెడుతున్నా సార్, ఒక నిమిషం లైన్ ఉండండి. ఈరోజు బాజాప్తా మల్కం చెరువుల బాజాప్తా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి బాజాప్తా ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు నేను పోయి ఆడ వీడియో తీసిన, అంటే ఆడ నేను వాళ్ళ ఇంటికి పోతుంటే వీడియో కనబడ్డది. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. 2 ట్విన్ టవర్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడికి వెళ్ళి దగ్గరికి పోతున్నాం మనము. ఆ 2 కూడా తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీ 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 రాజరాజ మార్తాండ రాజగంభీర 3వ పార్టీ ముద్దుల నాయకుడు అయిన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిది ఈ అపార్ట్మెంట్. అవి 2 ట్విన్ టవర్స్ పెద్దవి కనబడ్డారు కదా, ఇవి 2 కూడా ఆ బిల్డింగ్స్ బాగా ఈరోజు మల్కం చెరువులో కట్టింది. పాపం హైదరాబాద్ సైట్ వచ్చినట్టున్నది. ఇది హైదరాబాద్ కనబడది, ఇవి హైదరాబాద్ కనబడే చెరువుల బాజాప్త చెరువు. బఫర్ జోన్ కాదు, ఏం కాదు, బాజాప్త చెరువే. ఇక రాఘవ బాజాప్త ఇవి చెరువులే ఉన్నాయి. చెరువు లోపల మల్కం చెరువు నానుకొని ఉంటుంది. మరి దీని దొరికి ఎందుకు కూడగొడతారో, మరి హైడ్రా అనేది ఈవీఐపీ కోసం పనిచేస్తుందో కొంతమంది కోసం పనిచేస్తుందో అర్థమైతే లేదు. మొత్తానికైతే అరాచకం అయితే నడుస్తుంది. అరాచకం చెప్పడానికి ఇక ఈ 2 పెద్ద కట్టిండ్రు, ఆకాశాన్ని కడుతున్నారు. కింద భూమి మొత్తం బ్లాస్టింగ్ చేసుకుంటే లోపల దిగుతున్నారు. లెఫ్ట్ భూమి మొత్తం బ్లాస్టింగ్ చేసుకుంటే కిందికి దిగుతున్నారు. మరి వచ్చే రోజుల భూమి ఇంత బరువు మొయ్యగలుగుతారా లేదా అనేది వాళ్ళని ఆలోచిస్తుందో లేదో తెలియదు. ఎప్పుడో భూమి తిక్కలేసి ఒక ఊగిందనుకో ఇక మామూలుగా ఉండదు సినిమా. ఇక ఇక్కడ చెరువు మొత్తం మల్కం చెరువు చూడండి, కింద మల్కం చెరువు కనబడుతుందా? మల్కం చెరువు ఇక బోర్డు కనబడుతుంది. మల్కం చెరువు ఇది మల్కం చెరువు ఇక జిహెచ్ఎంసీ బోర్డు. ఇక మల్కం చెరువు బోర్డు కనబడుతుంది పైన. ఇక ఇది మల్కం చెరువు చూసినా సార్. ఇది అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు. ఆ ఇల్లు బాజాప్తా గుల్లగొడుతున్నారు. ఎవరు దీనిపైన మాట్లాడరు, ఎవరు చేయరు. అంటే నేను చెప్తున్నా, చట్టం ఏ విధంగా మళ్ళీ దశ పోరాటం జరగాల్సిన అవసరం ఉందని అంటున్నా. ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడతారు? మళ్ళీ దశ పోరాటము బతుకు కోసమే ఉన్నా సార్. వాళ్ళతో చెప్పాలంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉద్యోగులు రేపు రిటైర్డ్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా హీనంగా ఉంది. ఇప్పుడు మీడియా కూడా మీరు ఇంకో మాట అన్నారు, అదే మా సోషల్ మీడియా కూడా కొన్ని ఏమో రేవంత్ రెడ్డికి అనుకూలంగా చెప్తున్నాయి, కొన్ని ఏమో కేసీఆర్ కి అనుకూలంగా చెప్తున్నాయి. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రావాలని, ఆయననే బాగా చేసిందని. కాకపోతే అది కాదు అసలు. క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు పంచుకుంటున్నారు అధికారాన్ని. ప్రజలను ఆ రకంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మీడియా, సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి. ఎంత మోసం సార్. నేనే చెప్తాను, నాకు అక్షరమైంది సార్. ఇప్పుడు కేసీఆర్ మొన్న మోసం చేసిందని కదా కాంగ్రెస్ తెచ్చినాము. మళ్ళీ కాంగ్రెస్ మోసం చేసిన కేసీఆర్ బాగా చేసిందని చెప్పి అంటే ప్రజలను ఎట్లా మస్మరైజ్ చేస్తారు, ప్రజలు బ్రెయిన్ వాష్ చేస్తారు. ఆ థర్డ్ పార్టీగా బీజేపీ ఏం చేస్తుంది అసలు? వాడుకుంటున్నారు వీళ్ళిద్దరిని. సార్ వీళ్ళంతా దొంగలైనప్పుడు మేధావి బయటికి రావాలి కదా. వాడేటి మేధావి అంటాడు. ఇదే అయితే ఇప్పుడు మేధావులు ఉన్న చూడు కొంతమంది మొన్నటి వరకు డబ్బులు కొట్టుకుంటూ మాట్లాడినారు మేధావి వర్గము. అసలు ఆ మేధావి వర్గం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరగోపాల్ ఉన్నాడు, మన కోదండ రామరెడ్డి ఉన్నాడు, మన రకరకాల విట్టలు ఉన్నాడు. ఆ తెలంగాణ విట్టలు అంటే వీళ్ళు బీచ్ల గురించి మాట్లాడతారు. ఓకే, బీచ్ల గురించి మాట్లాడతారు. కానీ ఈ మోసం గురించి కూడా మీరు లేవనెత్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీలే కనబడతలేదు కదా సార్, తీర్మానం మళ్ళీ కనబడతలేరు సార్. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లతోని, ఉద్యోగుల ఓట్లతోని గెలిచిన వాళ్ళు టీచర్ ఎమ్మెల్సీలు ఒకటి చింతపండు నవీన్. అసలు ఆయన అసలు గ్రాడ్యుయేట్ ఓట్లతో గెలిచిన ఆయన అసలు ఆ విషయం కాకుండా ఎంతసేపటికి వేరే అంశాల గురించి ప్రజలను మెస్మరైజ్ చేస్తున్నాడు అసలు. అలా అవును సార్. అసలు ఎంత మోసం సార్. అసలు వాళ్ళకు 3 లక్షలు 4 లక్షలు అని మీరే చెప్పి చాలా లక్షల పోయినా అంత జీతాలు ఉంటాయని. అసలు వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ప్రజల డబ్బును వీళ్ళు ఈ రకంగా చట్టబద్ధంగా మోసం చేస్తున్నారు సార్. ఇంకా సెటిల్మెంట్లు సంపాదించే వేరే ఉంటాయి, మాట్లాడకుంటుండడానికి సెటిల్మెంట్లు చేయడానికి. నేను ఒక నివేదిక చదివాను సార్. ఈ రోజు అందరు ఎమ్మెల్యేలు గత 14 తెలంగాణ వచ్చిన కదా, ప్రతి ఎమ్మెల్యేలు అంటే అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఒక్కొక్కరు 1000 కోట్ల రూపాయలు సంపాదించాలని వచ్చింది. నేను ఒక దగ్గర అల్కగా సార్. మీరు ఎప్పుడు రాని, నేను మీకు టూర్ తీసుకపోయి చూపెడతా. ఒక్కొని ఎమ్మెల్యే కానీ ప్రాపర్టీలు ఇప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే తెచ్చుకుండు కదా సార్, మాజీ ఎమ్మెల్యే. ఎవరు ఈయన పేరు అరూరి రమేష్ అంటారు, మళ్ళీ తెచ్చుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. ఆయన దగ్గర మీరు అన్న ఫిగర్ × 5
మీరు అన్న నంబరు ఇంటూ 5 అంతుంటాయి. అంత 5 times. ఒక్కొక్కరి దగ్గర కాదు. అందుకని ఎవరు మాట ఇప్పుడు సార్ మాజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఎందుకు మాట్లాడతాడు సార్? అదే మాజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ నిజంగా చెప్తున్నా సార్. శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ గజెట్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండి ఆ మూవ్మెంట్ కి అనుకూలంగా ఉండి అక్కడ లోకల్ మహబూబ్ డిస్ట్రిక్ట్ లో మోసం చేసిందంట, సీట్ సంపాదించుకున్నాడు. అతడు బీసీ అని చెప్పి మళ్ళీ బీసీ 42% రిజర్వేషన్ లో మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాడు. ఇక్కడ బీసీలకు అన్యాయం చేయలేదు అంటే ద్వంద్వ వైఖరి. నేను చెప్తాను సార్, నువ్వు అదే సార్ అంత వద్దు సార్. ఇప్పుడు నువ్వు ఉద్యోగుల కోసం ఉన్నదాకా అధ్యక్షునిగా ఉన్నావు, మంత్రి ఉన్నాక కూడా నువ్వు ఉన్నావు, దిగిపోయినావు. ఇప్పుడు రిటైర్మెంట్ పైసలు వాళ్ళకి ఈమన్ను పోరాటం ఎందుకు చేస్తలేవు ఒక మాజీ టీఎన్జిఓ అధ్యక్షునిగా? ఆయనకు లేదు అసలు. నిజంగా చాలా మంది ఇప్పుడు మమత ఎక్కడికి పోయింది? మమత అనే టైం ఉండే ఆమె ఎక్కడికి పోయింది? ఆమె ఎక్కడ పోయింది? దేవి ప్రసాద్ ఉండే, దేవి ప్రసాద్ ఎందుకు కనబడతలేడు? దేవి ప్రసాద్ వీళ్ళంతా తెలంగాణ మూవ్మెంట్ లో ఓట్లు వేయించుకొని గెలిచి వీళ్ళంతా. అరే సార్, నాకు తెలంగాణ సార్ ఇప్పుడు ఇవాళ ఒక చెప్తుంటా సార్, తెలంగాణ రాకముందు మీరు చెప్పండి సార్, తెలంగాణ రాకముందు రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు వచ్చినాయా రాలేదా చెప్పండి? నెల రోజులు ఇచ్చింది సార్, ప్రమోషన్ లాగినాయా? ఒక లంచాలు వచ్చే కుర్చీలు దొరకలే సార్. ఉద్యమం ఎందుకు జరిగింది? కీ పోస్టులో మనకు దొరకలే అంటే లంచాలు వచ్చే సీట్లలో వాళ్ళు కూర్చున్నారు, లంచాలు లేని సీట్లలో మనం కూర్చున్నారని జరిగిన ఉద్యమం. వచ్చే పచ్చిగా చెప్పుకోవాలంటే తెలంగాణ ఉద్యమం ఏంటి సార్? ఫోకల్ నాన్ ఫోకల్. ఫోకల్ నాన్ ఫోకల్ అంటే ఫోకల్ అంటే లంచాలు వస్తాయి. నేను చెప్తున్నా సార్, నేను 2005 నుంచి 2014 మధ్యలో సంవత్సరానికి మాకు 22 CMs ఉంటాయి సార్. అందులో 20 తెలంగాణ మూవ్మెంట్ కి వాడిన. 22 CMs ఉంటాయి. అందులో 20 CMs తెలంగాణ ఉద్యమం సార్. ప్రతి దగ్గర అసలు వాళ్ళే వచ్చింది, అది లీవ్ పెట్టాలో తిరగాలి చెప్తున్నా కదా. ఎంత మోసం చేసింది అంటే తెలంగాణ అసలు అసలు వాళ్ళు నాకు బాధ అనిపిస్తుంది సార్ ఒకసారి నేను చెప్పాలంటే. సార్ నేను ఒకటి చెప్తా సార్, ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమాల్లో పనిచేస్తున్నాం అంటే ఇవాళ అంటే మనకు చేత కాదు అని వాడు చెప్పిండు, చెప్పినట్టే ఈరోజు నడుస్తుంది. ఈరోజు మేధావులు నేను ఒకటే చెప్తున్నా, కోదండరామ్ కానీ, దేవి ప్రసాద్ కానీ, స్వామి గౌడ్ కానీ, మమత కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, మీరు అందరూ పనిచేయండి. ఈరోజు మనం అందరినీ తప్పుదో పట్టించినందుకు గడ్డ చక్రపాణి కానీ, మల్లెపల్లి లక్ష్మయ్య కానీ, మీరు అందరూ కూడా మంచిగా స్నానాలు చేసి అద్దం ముందుకు పోయి మంచిగా మీ చెప్పందుకొని మీరే కొట్టుకోండి. ఈరోజు సార్ ఆ మల్లెపల్లి లక్ష్మి గంట చక్రపాణి సార్ ఎంత మాట్లాడాడు అసలు. కాంగ్రెస్ కుమ్ముకై ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు. ఆయన దొంగలు సార్ వాళ్ళు. ఈయన IAS ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆకునూరు పొల్లి. ఆయన కూడా ఎంత గొప్పగా చెప్పిండు సార్. అది చెప్పేసి ఇప్పుడు ఆ చైర్మన్ అయిపోయినా దాంట్లో కుంభకోణం మీద జరిగిందని పేపర్ వస్తున్నది. అలా వీళ్ళంతా సార్ మళ్ళీ నా బాధ ఏంటంటే బీసీ ఇప్పుడు అగ్రవర్ణస్తులు అన్యాయం చేసిండ్రు అని చెప్పి వచ్చిన వాళ్ళు బీసీలు SC STలు కూడా ఇదే మోసం చేస్తున్నారు సార్. మీకంటే ముందు ఒక పెద్దారెడ్డి గారు ఫోన్ చేసిండ్రు ప్రభుత్వం నిజాయితీగా. ఆయన ఫస్ట్ ఫోన్ అయిందే, ఆయన గొంతులా జీర కనబడ్డది. జీరా అంటే ఆయన ఏడుపు ఆపుకుంటా మాట్లాడిండు. నంబర్ 1. నేను పెట్టిన ఉద్యోగుల గ్రూపులలో వెలమలు ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళంతా బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి వస్తలేవు. మరి వీళ్ళు ఆదుకోవాలిగా, కులపోళ్ళు ఎందుకు ఆదుకుంటలేరు? అసలు ఇక్కడ కులం అనేది అది అగ్రకులమైన, బీసీ కులమైన, SC కులమైన ఈ నాయకులు వీళ్ళ పేరు మీద తెచ్చుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు న్యాయం చేస్తారు సార్ కులపోళ్ళకు. అంతే అంతే అంతే. అదే నేను చెప్తున్నా, కులం కూడా అసలు ఈ దేశంలో ఈ కులం గురించి ఆలోచించకంటే వృత్తి నిజాయితీ మీలాంటి వాళ్ళకు అధికారం ఇస్తే బెస్ట్ అనిపిస్తున్నారు అసలు. సార్ మీకు ఒకటి చెప్పానా సార్, కులం అనేది ఎవరు వాడుకుంటే సార్ బలహీనమైన నాయకత్వ లక్షణాలు ఉన్నోళ్ళు. పక్క అదే చెప్తున్నా సార్. కుల సంఘాలు కూడా నాయకులు అందరూ బాగుపడ్డారు, కానీ ఆ కులంలో సభ్యులు బాగుపడలేదు. బలహీనులు కులాన్ని వాడుకుంటారు సార్ ఎప్పుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇగో సార్ ఒకసారి లైన్ ఉండండి అట్నే మీకు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వినిపిస్తా. నేను అది స్క్రీన్ రికార్డింగ్ చేసిన. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతుండే ఒకసారి ఒక మాట ఏమన్నాడో వినండి, అంటే ఎంత దిగజారిందో చూడండి. అదే పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు విన్నారా ఏమన్నాడు? రేవంత్ ఏమన్నాడు కూడా వినిపిస్తాను. దగ్గర అన్ని పెట్టుకుంటా సార్, ఎందుకైనా మంచిదే అని. ఎందుకంటే వీళ్ళు దొంగలు కదా. ఇవాళ వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా. ఈ రోజు ఎంతో గొప్ప పని చేసాను, మా బలైన వర్గాల లెక్కలు తీసాని. అదే సార్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ గౌడు లేరా?
ఇగో ఇంకా 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 అంటారు చూడు. మంత్రివర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజ్ అని మా ముదిరాజు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను అక్కన చేరుకున్నందుకు నేను సంతోషపడ్డా. యువకుడు విన్నారా సార్? అంటే కులాలను ఎట్లా వాడుకుంటారని చెప్పని చెప్తున్నా. ఇవ్వని దగ్గర పోయి ఆయన పాట పాడతారు. అర్థమైందా సార్? అదే సార్ ఈ పరిస్థితి పబ్లిక్ అర్థం చేసుకోవాలని నేను కూడా కోరుతున్నా సార్. ముఖ్యంగా ఇప్పుడు మీరు తీసుకున్న పెద్ద మూమెంట్ అసలు ఎవరు చేయలేదు ఈ రాత్రి ఈ దేశంలో నాకు అనిపిస్తుంది సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎల్లవేళ కృతజ్ఞతలు, అది చాలా ముఖ్యమైన సార్. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. కృతజ్ఞతలు సార్ మీ అందరూ. ఓకే రైట్. ఇంకా కొన్ని కాల్స్ వెయిటింగ్ ఉన్నాయి, అందుకని సారీ సార్ మీరు కాల్ కట్ చేసినందుకు. చాలామంది కాల్ చేస్తుండ్రు, పాపం వాళ్ళకు చెప్పుకోవాలని ఉన్నది, వేదికలు లేవు. వేదికలు లేవు ఎక్కడ కూడా. నమస్తే సార్, మీరు లైవ్లో ఉన్నారు. పెట్టాను స్పీకరు. రైట్, ఓకే. ఇంకొకరు కలపాలా సార్? ఇంకో అతన్ని కలపండి సార్. ఇది అతను కూడా ఎస్ఐ అతను రిటైర్డ్ కలుపుతున్నారు కాన్ఫరెన్స్ లో కలపండి సార్. చెప్పండి, ఆయన లైవ్ లో ఉన్నారని మళ్ళా. అదే చెప్పి లైన్ లో ఉన్నా సార్. సత్తయ్య గౌడు సెక్రటరియట్. ఈరోజు దోపిడికి గురయ్యే దాంట్లో గోపిడికి గురయ్యే వాళ్ళ లైన్ లో నువ్వు జాక్సన్ గారు సామాజిక నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీరు లైవ్లో ఉన్నారు. చాలామంది లైవ్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ కోర్టులో జరిగింది ఏంటంటే చాలామంది కేసులు వేసిండ్రు సార్. అంటే శిక్ష పడ్డ దానిలో ఒకసారి అయితే ఆ గొంతుల జీరగొండుతో మాట్లాడిన పెద్దారెడ్డి గారు, ఏడ్సులు ఒకటే తక్కువ. ఆయన ఏమన్నాడంటే మన 8 వారాలు టైం ఇచ్చిండ్రు, అంటే ప్రభుత్వము తీర్పును అమలు చేయడంలో విఫలమైపోయింది. అప్పుడు వేసినప్పుడే కంటెంప్ట్కి 8వ వారం. ఇక ఈరోజు పూర్తిగా ఆశలు కోల్పోయి నాకు ఫోన్ చేసిండు సార్ లైవ్లో. ఇది పరిస్థితి, ఇట్లున్నది. ఏం చెప్తారు సార్ మీరు? హలో, పరిస్థితి గౌడ్ గారికి చెప్తున్నాను. అవునవును, సత్యగౌడ్ గారు. మీరు మాట్లాడండి సార్, ఎవరైనా ఒకరు మాట్లాడండి సార్. ఏంది సార్ మరి ఇంతగానం కూడా మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి ఫర్దర్? ఇప్పుడు ఖండం కూడా పోవట్లేదు. దానికి ఫర్దర్ మీరే సలహా ఇవ్వాలి సార్, ఏం చేయాలి ఏం లేదు. ఒకటి చలో ఢిల్లీ ఇచ్చినాము, అందులో ఈపీఎస్ 95 వాళ్ళు 1000 రూపాయలు 2000 పెన్షన్లతో బతికేటోళ్ళు వాళ్ళు దాదాపు 1,00,000 మంది దాకా గ్యాదర్ అవుతుండ్రు అక్కడ. వాళ్ళు మనల్ని కూడా ఆహ్వానించిండ్రు. 9, 10, 11 3 రోజుల పాటు ఢిల్లీలో ధర్నా ఉన్నది. ఆ రోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్, మనం చనిపోయిన వాళ్ళందరి ఫోటోలు, పడకల పైన ఉన్న వారి ఫోటోలు మొత్తం ఒక ఎగ్జిబిషన్ పెడదాము. జాతీయ అన్ని పార్టీలను అక్కడి వాళ్ళు పిలుస్తుండ్రు. ఒక 25 మంది ఎంపీలు అక్కడికి వస్తుండ్రు. ఒక పెద్ద ఉద్యమం అంటే ఒక పెద్ద తాండవమే జరగాల్సి. ఇప్పుడు తెలంగాణ కోసం 1200 ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ నడవాలే కదా. ఆపరేషన్ కాగానే మనిషి కాదు కదా. అలా తెలంగాణ కోసం సార్ ఇప్పుడు వాళ్ళు అంటారు అది స్టేట్ వాళ్ళు చేయాలి, మేమేం చేస్తాం కేంద్రం ఇప్పుడు ఎన్ని సార్. కేంద్రం ఇప్పుడు కరెక్ట్ పాయింట్ మాట్లాడిండ్రు. ఇప్పుడు కేంద్రం నడిచేది ఏంటంటే ఇది గవర్నర్ గారు స్పందించాలి. ఇప్పుడు తెలంగాణ ఇది కమిటెడ్ బడ్జెట్, ఉద్యోగులది, ప్రభుత్వ ఉద్యోగులది. యాక్చువల్గా కోర్టు ప్రభుత్వం తాడ తీయాలి నిలబెట్టి, నంబర్ 1. ఇందులో ఇది కమిటెడ్ బడ్జెట్లా మీకు ఇచ్చిన తర్వాతనే వేరే దానికి పైసలు వాడాలి. దీన్ని ఎవరు మాట్లాడాలి? దీని మీద ఈరోజు దీన్ని ఫండమెంటల్ రైట్స్ ఎవరు కాపాలి, మీ హక్కులను ఎవరు కాపాడాలి, ఎవరు దీని మీద హెడ్ అంటే తెలంగాణ గవర్నర్ గారు ఇప్పటిదాకా 62 మంది మరణించిండ్రు అని చెప్పి, ఇక్కడ వీళ్ళ రిటైర్మెంట్ పైసలు అంత లేవు, వీళ్ళు చాలా ఆందోళనకరంగా ఉన్నారని చెప్పి రిపోర్టు రాష్ట్రపతి గారి పంపాలి. రాష్ట్రపతి గారి గవర్నర్ గారు పంపుతలేరు, అందుకని మన చెలో గవర్నర్ ఇచ్చినాం. ఓకేనా? ఈరోజు మనము నేరుగా ఇట్లా జరిగిందని చెప్పేసి మనం కేంద్రంలో రాష్ట్రపతికి ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఇస్తే వాళ్ళు డైరెక్ట్ 50,000 కోట్ల రూపాయల వరకు ఈరోజు వాళ్ళు డైరెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి గురించి కాగ్ రిపోర్ట్లో ఎందుకు చెప్పింది? కాగ్ రిపోర్ట్ ఎవరి? సెంట్రల్ దా స్టేట్ దా? సెంట్రల్ది కదా. కాగ్ రిపోర్ట్ ఎవరిది సార్? సెంట్రల్ది కదా. కాగ్ రిపోర్ట్లో మరి ఎందుకు ఇచ్చిండ్రు రిపోర్ట్? 16,842 కోట్ల రూపాయలు మేము రిటైర్డ్ బెనిఫిట్స్ మేము శాంక్షన్ చేసినామని ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది, ఉద్యోగ భద్రత అనేది కేంద్రానికి కూడా సంబంధం ఉంటుంది. విన్నా సార్? నిజంగా మేము ఇచ్చేసినాము అని వాళ్ళు అంటారేమో కదా. ఇప్పుడు స్టేట్ సమస్య, వేరే స్టేట్ వాళ్ళు అట్లా చేస్తారు సార్. అందుకనే నేను కాగ్ల కేసు ఫైల్ చేసిన, కాగోళ్ళు ఇక్కడ రిపోర్ట్ అడిగినరు, పైసలు డైవర్ట్ అయినాయి, వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది. పైసలు డైవర్షన్ అయినాయి అనేది కన్ఫర్మ్ అయింది. పైసలు డైవర్ట్ చేసినాము, వీళ్ళ జైల్లోకి పంపాలి. వీళ్ళని ఎవరు కాపాడుతుంది ఇప్పుడు? నెక్స్ట్ స్టెప్ సుప్రీం కోర్ట్ అట్లా ఉంటది కదా సార్. అట్లా ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు మనకు మానవ హక్కుల కమిషన్ 8 వారాల టైం ఇచ్చింది. మార్చి 6వ తారీఖు లోపు వీళ్ళ సెటిల్మెంట్ చేయమని ఇచ్చింది. విన్నారా సార్? ఇది వీళ్ళు ఇయ్యనికి కనబడతారు. ఎందుకు చెప్పండి? ఆ కోర్టులో ఏం జరిగిందంటే ఫామ్ ఏ రిలీజ్ చేసినారు. ఫామ్ ఏ అంటే జడ్జిమెంట్ వచ్చిన మళ్ళీ మేము అఫిడవిట్ దాఖలు చేస్తామంటే ఇక మీకు పైసలు ఇచ్చే ఆలోచన మాకు లేదన్నట్టు ప్రభుత్వం ఇవాళ. విన్నారా సార్? అంటే ఈరోజు సుప్రీంకోర్టుకు పోయినా ఇదే తీరుగా నడుస్తూ ఉంటుంది వ్యవహారం. ఈరోజు ప్రభుత్వం దగ్గర నాకు ఇచ్చే పైసలు మనం పైన పడి కొట్టాడి తీసుకోవాలంటే, ఇక కొట్టాడికెళ్ళి తీసుకోవాలంటే ఈరోజు మనం విశాలమైన ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. విన్నారా సార్? ఇక్కడ రాదు కాదు సార్. ఇక్కడ 101% ఇక్కడ అన్ని జరిగిన చెలో అసెంబ్లీ పోయినాము, చెలో సెక్రటరియేట్ పోయినాము, చెలో ఇక్కడికి పోయినాము. అర్థమైందా సార్? అక్కడ నన్ను సార్ ఢిల్లీలో నన్ను ఆహ్వానించిండ్రు. నేను వాళ్ళకు మా వాళ్ళు కూడా వస్తారని చెప్పిన. సార్ ఒకటి చెప్తుంటారా సార్? మీకు వీలైతే మీరు రండి సార్ మీకు చేతన అయితే మీకు వీలైతే మీరు రండి, రాకుంటే మీరు ఉండండి. కానీ అక్కడ ఒక 3 రోజులు ఉద్యమం చేస్తాం. ఏమవుతుంది? వచ్చే నెల 8, 9, 10, 9, 10, 11, 8వ తారీఖు బయలుదేరాలి. ఓకేనా సార్? రైట్. ఇది ఓకేనా? వీళ్ళ ఇంకా గౌడ్ సాబ్ మాట్లాడతాను కలిపిండ్రు, మాట్లాడలే. ఇది ఇయాటి వల్ల జరిగింది. 101% ఈరోజు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 9, 10, 11 నేనైతే ఢిల్లీకి పోతున్నా. నేనైతే 3 రోజుల పాటు జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తా. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఎవరు వచ్చినా రాకున్నా ఈరోజు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాతో నిలబడతారు. ఈరోజు వాళ్ళ పోరాటము, వాళ్ళు ఎవరు వస్తలేరు, ఈరోజు బాధితులు వస్తలేరు, మీరే వచ్చిందంటే మరి మా వాళ్ళు అక్కడనే ఫైటింగ్ చేస్తారంట అని వాళ్ళతో నేను చెప్తా. వచ్చేటోళ్ళు దయచేసి మీరు 8వ తారీఖు పొద్దుగాల ట్రైన్కు బయలుదేరడానికి మీరు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకొని, కానీ 9 గంటలకు 9వ తారీఖు ఉదయం మీ ఢిల్లీలో మీరు జంతర్ మంతర్ దగ్గర ఉండే ప్రయత్నం చేయాలి. 11 గంటల వరకు, 11, 12 మధ్యాహ్నం వరకు మీరు వచ్చే ప్రయత్నం చేయండి. కనీసం ఒక 2 రోజుల పాటు అయినా మనం అక్కడ ఉండి అందరు లీడర్లను కలిసి ఏఐసిసికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఇందాక సార్ అడిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దగ్గర పోయి కార్యాలయం దుఃఖం మాకు మోసం చేసిండు, మాకు ఇస్తా అన్న పైసలు, మాకు ఇవ్వాల్సిన పైసలు మాకు ఇవ్వకుండా మమ్మల్ని దగా చేసిండు, ఏమన్నంటే మీకు పంపినా అని చెప్తుండు, మరి మీరు ఇస్తారా అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ కాడ మనం కూర్చోవాలి. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి పైన చాలా బలమైన ఉద్యమం జరగాలి. తెలంగాణ భవన్ కాడికి పోవాలి, రాష్ట్రపతి భవన్ కాడికి పోవాలి. ఇవన్నీ ఒత్తిడి తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఇది మొండి ప్రభుత్వం, వీళ్ళు మొండోళ్ళు, మొండి పాలకులు, దొంగలు, క్రిమినల్స్. ఈరోజు క్రిమినల్స్ రాష్ట్రాన్ని పాలిస్తుంది. కాబట్టి నేను చెప్పిన కదా, జనరల్ డయర్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తులు ఈరోజు మన మధ్యలో ఉన్నారు, మన పాలకులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళతో ఉద్యమం చేసే మనం తీర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. దయచేసి మీరు ఇంతవరకు బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కానీ మీరు దయచేసి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇది కేవలం ఈరోజు ఏ ఛానల్ కూడా ఎవరు కూడా తీసుకురాని సబ్జెక్టు నేను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఇది అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. ఈ మోసాలు, దగాలు పోస్ట్ తెలంగాణ
ఉద్యమం జరగాలి. తెలంగాణ కాపాడుకునే ఉద్యమం, మన బతుకు కోసము, మన హక్కు కోసము, మన మన మనకు రావాల్సినవి గుంజుకుంటా ఉంటే చూడకుండా అవి సాధించుకోవడం కోసము మరొక ఉద్యమం మాత్రం ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. దానికి సమయం ఇదే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మీరు దేనికి కూడా దిగులు పడే అవసరం పడలేదు, దిగాలు పడే అవసరం లేదు. మీరు ఢిల్లీకి పోయిన తర్వాత ప్రభుత్వం పైన ఎంత ఒత్తిడి పెరుగుతుందో మీరు చూడండి. ఖచ్చితంగా ఉద్యమం ఖచ్చితంగా కొనసాగుతుంది. మీ ప్రతి పైసా వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే. దానికి వాళ్ళ మెడలు వంచాల్సిన బాధ్యత మనపైన ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇంతవరకు రిటైర్మెంట్ అమరవీరుల వారు అందరూ కూడా జోహార్లు తెలియజేసుకుంటున్నా.